So this is the agenda for today. So let's begin with Italian Marines case. అంటే ఈ కేసు కరెంట్ అఫైర్స్లో ఎంచుకోవడానికి కారణం ఏంటంటే దీంట్లో లాట్ ఆఫ్ కంటెంట్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంది. సో దాని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ థింగ్, ఇండియాస్ ఎకనామిక్ మెజర్స్ ఆన్ చైనా. దిస్ ఈజ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా ఇంపార్టెంట్. మనకి ఇండియా చైనా బార్డర్ కాన్ఫ్లిక్ట్ నేపథ్యంలో ఇండియా చైనాని ఎకనామికల్గా దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఆ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయా, దానివల్ల మనకి ఎక్కువ నష్టమా చైనాకి ఎక్కువ నష్టమా అని ఒక న్యూస్ అనాలిసిస్ ఆర్టికల్ ద హిందూలో వచ్చింది. సో ఆ న్యూస్ని మనం అనలైజ్ చేద్దాం. అలాగే సర్వీసెస్ సెక్టర్ కాంట్రాక్ట్స్. నిన్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క పిఎంఐ డేటా చూసాం, తగ్గింది అని చెప్పి తెలుసుకున్నాం. సిమిలర్గా ఇవాళ సర్వీసెస్ సెక్టర్ యొక్క పర్చేజర్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా వచ్చింది, అందులో కూడా కాంట్రాక్షనే కనిపించింది. Then next two articles, Defense Acquisition Council and Israel's annexation plans, will be covered by Sairam. So let me begin. First thing, so editorial, ivala morning vachina editorial idi 15th February 2012 ఆ రోజున మనకి ఎన్రికా లెక్సీ అనే ఇటాలియన్ కమర్షియల్ ఆయిల్ ట్యాంకర్, సో దానిపైన వచ్చిన ఇద్దరు మెరైన్స్ అంటే అక్కడ అందులో పనిచేసే వాళ్ళు, యాక్చువల్గా హై సీస్లో పనిచేసే కమాండర్స్ మనం మెరైన్స్ అంటాం. సో వీళ్ళు ఏం చేశారంటే ఇద్దరు ఇండియన్ ఫిషర్మెన్ని చంపేశారు. సో వాళ్ళు వాదన ఏంటంటే దే ట్రై టు రాబర్స్ అని చెప్పి, అంటే వాళ్ళని రాబ్ చేయడానికి ట్రై చేశారు అని చెప్పి వాళ్ళు కోర్టులో వాదించారు. బట్ ఇన్ రియాలిటీ దట్ వాజ్ నాట్ ట్రూ. సో వీళ్ళని చంపేసిన తర్వాత ఇండియా ఏం చేసింది, వాళ్ళని డిటైన్ చేసి క్లోజ్ టు 4 years వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు. అయితే వాళ్ళపైన సరైన ఛార్జెస్ ఫ్రేమ్ చేయడంలో మన వాళ్ళు చేసిన డిలే వల్ల, డిప్లొమాటిక్ ఫెయిల్యూర్స్ వల్ల వాళ్ళు తిరిగి మళ్ళీ ఇటలీకి వెళ్ళిపోయారు. రైట్. సో అవి కొన్ని డిప్లొమాటిక్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, కొన్ని కోర్టు పరంగా జరిగిన డిలేస్ ఉన్నాయి. అవన్నీ ఎడిటోరియల్లో డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యూ కెన్ గో త్రూ ద వీడియో ఇఫ్ యూ వాంట్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్. రెండవది, ఇప్పుడు ఈ కేసు ఎవరికి వచ్చిందంటే పీసీఏకి వచ్చింది, పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. సో వాళ్ళకి వచ్చింది అండ్ పీసీఏ తీర్పు ఇచ్చింది. పీసీఏ తీర్పు ఏమి ఇచ్చిందంటే ఇండియాకి జ్యూరిస్డిక్షన్ లేదు ఈ విషయంలో, ఇటలీకే జ్యూరిస్డిక్షన్ ఉంది అని చెప్పి. అంటే వాళ్ళిద్దరి పైన ఎటువంటి పనిష్మెంట్ తీసుకోవచ్చు అనే విషయంలో ఫైనల్ డెసిషన్ ఇటలీకి చెందుతుంది, ఇండియాకి చెందదు. అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ పైన ప్లస్ వీళ్ళిద్దరికి ఇండియాకి ఇటలీకి ఇద్దరికి కన్కరెంట్ జ్యూరిస్డిక్షన్ ఉన్నప్పటికీ రైట్, వాళ్ళ దేశం తరపున పనిచేశారు అన్నట్టుగా ఆర్గ్యుమెంట్ చూపిస్తూ వాళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చారు. ఇమ్యూనిటీ అంటే అర్థం అంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ పనిష్మెంట్, అంటే వాళ్ళు గవర్నమెంట్ తరపున ఆ పని చేయాల్సి వచ్చింది. సో కాబట్టి దే ఆర్ ఇమ్యూన్ ఫ్రమ్ పనిష్మెంట్ ఫ్రమ్ ఇండియన్ కోర్టులో వాళ్ళకి పనిష్మెంట్ వేయడానికి లేదు, అది ఇటలీ డిసైడ్ చేసుకుంటుంది. డొమెస్టిక్గా తప్పు అయితే జరిగింది, సో దానికి కాంపెన్సేషన్ ఇవ్వాలి. సో అది ఎంత ఇవ్వాలి, ఏం చేయాలి, వాళ్ళకి ఏ పనిష్మెంట్ ఇవ్వాలి అనేది ఇటలీ డిసైడ్ చేస్తుంది అని చెప్పి పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వాళ్ళు తీర్పిచ్చారు. సో ఈ నేపథ్యంలో చాలా పదాలు వచ్చాయి. సో వాటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే మీరు ఒకసారి ఇక్కడ చూడగలిగితే కనిపిస్తుందో లేదో తెలియదు, బట్ 20.5 నాటికల్ మైల్స్ ఆఫ్ ఇండియాస్ కోస్ట్ ఇండియా కోస్ట్ నుంచి 20.5 నాటికల్ మైల్స్ దూరంలో జరిగింది. 20.5 నాటికల్ మైల్స్ ఉంటే దాన్ని ఏమంటారంటే కంటిగ్యువస్ జోన్ అంటారు. సో డిఫరెంట్ జోన్స్ ఏంటని మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసికల్గా మనకి సీ కోస్ట్ నుంచి కొంచెం జోన్స్ కింద డివైడ్ చేస్తారు. ఆ డివైడ్ చేసింది ఎవరు, ఇది యుఎన్ క్లాస్. ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ మనకి కాన్స్టిట్యూషన్ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఇట్స్ ది ఫండమెంటల్ లా ఆఫ్ ల్యాండ్ అంటాం. అంటే ఒక దేశంలో చట్టాలు ఎలా ఉండాలి, ఆ దేశంలో తప్పులు జరిగితే ఏం చేయాలి, డిస్ప్యూట్ రెజల్యూషన్ ఏంటి, అన్నింటి గురించి మనకి కాన్స్టిట్యూషన్ ఉంటుంది. దెన్ వాట్ అబౌట్ సీస్, సముద్రాలను ఎవరికి చెందినవి, ఎవరికి ఎంతవరకు హక్కు ఉంటుంది. ఇప్పుడు అమెరికా ఉంది, ఇండియా కోస్ట్లో మంచి రిసోర్సెస్ ఉన్నాయని చెప్పి అమెరికా ఇక్కడికి వచ్చేసి చేసేసుకోవచ్చా, ఏది కావాలంటే చేసేసుకోవచ్చా. సో ఇట్లాంటి విషయాల మీద క్లారిటీ లేదు. సో క్లారిటీ లేకపోవడం వల్ల దాని గురించి రకరకాల డిస్కషన్ జరిగి యుఎన్ క్లాజ్ అనేది వచ్చింది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ సీ 1982లో ఎస్టాబ్లిష్ చేయబడింది. దీన్నే లా ఆఫ్ ద సీ అని కూడా అంటారు. ఇట్ డివైడ్స్ మెరైన్ ఏరియాస్ ఇంటూ 5 మెయిన్ జోన్స్ కింద డివైడ్ చేస్తుంది. వాటి పేర్లు ఏంటి, ఇంటర్నల్ వాటర్స్, టెరిటోరియల్ సీ, కంటిగ్యువస్ జోన్,
ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అండ్ ది హై సీస్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన ఏరియా పేరేంటి? కాంటిగ్వస్ జోన్. సో వీటి గురించి మనం ఒకసారి నెక్స్ట్ స్లైడ్లో మీకు డీటెయిల్డ్గా ఒక్కొక్క జోన్ గురించి చెప్తాను. సో అంతవరకు మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే యుఎన్ క్లాజ్ ఈస్ ద ఓన్లీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ విచ్ స్టిపులేట్స్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ స్టేట్ జ్యూరిస్డిక్షన్ ఇన్ మెరిటైమ్ స్పేసెస్. ఇట్ ప్రొవైడ్స్ ఎ డిఫరెంట్ లీగల్ స్టేటస్ టు డిఫరెంట్ మెరిటైమ్ జోన్స్. ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క స్టేటస్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ వాటర్స్ జోన్లో ఆ కంట్రీకి ఉండే హక్కులు ఏంటి, టెరిటోరియల్ వాటర్స్కి వెళ్ళేసరికి ఆ హక్కుల్లో ఏం తగ్గుతాయి, ఎన్ని తగ్గుతాయి, తర్వాత కంటిగ్వస్ జోన్కి వెళ్ళేసరికి హక్కులు ఎలా ఉంటాయి, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో హక్కులు ఏముంటాయి, హై సీస్లో హక్కులు అనేవి ఏముంటాయి. ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ వీడియో స్విచ్ ఆఫ్ చేసుకోండి అందరూ. సో డిఫరెంట్ లీగల్ స్టేటస్, ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క స్టేటస్ ఉంటుంది. సో దీని అందరినీ స్టిపులేట్ చేసే ఏకైక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఏంటి? యుఎన్ క్లాజ్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ, ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ ది సీ. అయితే ఇప్పుడు ఈ ఎడిటోరియల్ మనం చదువుతున్నప్పుడు వీ హ్యావ్ కమ్ అక్రాస్ అనదర్ వర్డ్ కాల్డ్ పీసీఏ. పీసీఏ అంటే అర్థం ఏంటి? పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. సో it was the first permanent intergovernmental organization to provide a forum for the resolution of international disputes through arbitration and other peaceful means. One second, guys. Please switch off your videos. Video switch off చేసుకోండి అందరూ. Yeah. Sorry. ఇది 1899లో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఓకే, వరల్డ్లో క్రియేట్ చేయబడ్డ ఫస్ట్ పర్మనెంట్ ఇంటర్గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఫర్ డిస్ప్యూట్ రెజల్యూషన్. రెండు కంట్రీలకి మధ్య, రెండు పార్టీస్ మధ్యలో డిస్ప్యూట్ రెజల్యూషన్ కోసం ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి కోర్ట్, ఇంటర్నేషనల్ కోర్ట్ లాంటిది పీసీఏ. 1899లో హేగ్ అనే పట్టణంలో నెదర్లాండ్స్లో ఎస్టాబ్లిష్ చేయబడింది. విచిత్రం ఏంటంటే తర్వాత ఎస్టాబ్లిష్ చేయబడ్డ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇదేమో యునైటెడ్ నేషన్స్లో 6 ఆర్గన్స్లో ఇది ఒకటి. ఇది కూడా సేమ్ ప్లేస్, హేగ్లోనే. సో రెండింటికి ఒకే ప్లేస్లో రెండు ఆపరేట్ చేస్తాయి, పీసీఏ అండ్ ఐసీజే. ఈ పర్టికులర్ కేసు, ఇండియా ఇటలీకి సంబంధించిన ఈ కేసుని పీసీఏ డీల్ చేసింది. సో దీనికి తీర్పు ఇచ్చింది, అవార్డు ఇచ్చింది కూడా పీసీఏనే. సో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయబడింది పీసీఏ. సో ఆర్బిట్రేషన్ మరియు పీస్ఫుల్ మీన్స్ ఇంటర్నేషనల్ ద్వారా ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడం అనేది దాని యొక్క ప్రధానమైన పర్పస్. సిమిలర్గా ఐసీజే, దీని గురించి రాయలేదు కానీ అది వచ్చింది కాబట్టి ఇది కూడా చెప్తున్నాను. ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆర్గన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఇది 1945లో ఎస్టాబ్లిష్ చేయబడింది బై ద చార్టర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. 1946 నుండి వర్క్ స్టార్ట్ అయింది. అగైన్ సీట్ ఆఫ్ ద కోర్ట్ ఈస్ పీస్ ప్యాలెస్ ఇన్ ద హేగ్. ఇది కూడా పీస్ ప్యాలెస్, రెండు కూడా పీస్ ప్యాలెస్ ఇన్ ద హేగ్, నెదర్లాండ్స్. అక్కడ నుంచే రెండు కూడా ఆపరేట్ చేస్తాయి. సో దీని పర్పస్ కూడా టు సెటిల్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇంటర్నేషనల్ లా లీగల్ డిస్ప్యూట్స్ సబ్మిటెడ్ టు ఇట్ బై స్టేట్స్ అండ్ టు గివ్ అడ్వైజరీ ఒపీనియన్స్ ఆన్ లీగల్ క్వశ్చన్స్ రిఫర్డ్ టు ఇట్ బై ఆథరైజ్డ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గన్స్ అండ్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్. లీగల్ పరంగా ఎవరికైనా ఇష్యూస్ ఉన్నా, డౌట్లు ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళందరూ ఐసీజీకి రిఫర్ చేస్తారు. సో వాళ్ళు దాన్ని ఇంటర్ప్రెట్ చేసి చెప్తారు. అంటే యునైటెడ్ నేషన్స్ చార్టర్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, క్లారిటీ కావాలన్నా దే రిఫర్ టు ఐసీజే. సిమిలర్గా డిస్ప్యూట్ రెజల్యూషన్ కోసం బిట్వీన్ 2 కంట్రీస్ దే గో టు ఐసీజే. అలాగే మన ఇండియాకి పాకిస్తాన్కి కూడా ఒక టెర్రరిస్ట్, మన ఇండియన్ ఒక ఆయన వాళ్ళు పట్టుకున్నారు, సోహ్రబుద్దీన్. పేరేంటి గుర్తుంది ఎవరికైనా? మన ఇండియన్ని వాళ్ళు పట్టుకున్నారు కదా, మనకి అప్పగించమంటే అప్పగించకుండా, ఫర్గాట్ ద నేమ్. యా. సో ఐసీజేలో మనకి 15 మంది జడ్జెస్ ఉంటారు. ఒక్కొక్కరికి కూడా 9 years టర్మ్.
యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా ఎన్నుకోబడతారు. దీనికి ఒక రిజిస్ట్రీ ఉంటుంది, ఒక అదే దాని అడ్మినిస్ట్రేటివ్ ఆర్గన్. ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ ఆర్ దేర్ అఫీషియల్ లాంగ్వేజెస్. దిస్ ఈజ్ అబౌట్ ఐసీజే. సో మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు రాబోతుంది, ఇది చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఇప్పుడు ఇది ల్యాండ్ అనుకోండి, కోస్ట్ లైన్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీని ఇంటర్నల్ వాటర్స్ అంటారు. ఇంటర్నల్ వాటర్స్కి ఎన్ని కిలోమీటర్స్ ఎన్ని మీటర్స్ అని చెప్పి డిఫైన్ చేయలేదు. డిఫైన్ చేయకుండా ఏం చేశారంటే, మనకి తెలుస్తుంది కదా సముద్రం లోతు పెరగకుండా ఉండే ఏరియా, అది గవర్నమెంట్ జనరల్గా వాళ్ళ మ్యాప్స్లో మెన్షన్ చేస్తారు, దాన్ని ఇంటర్నల్ వాటర్స్ అని చెప్పి అంటారు. సో దీన్ని, ఈ లైన్ బేస్ లైన్ అంటారు. దిస్ లైన్ ఈస్ కాల్డ్ బేస్ లైన్. చూడండి, బేస్ లైన్, ఇట్ ఈస్ ద లో వాటర్ లైన్. లో వాటర్ అనమాట, అక్కడ వాటర్ లెవెల్ తక్కువ ఉంటుంది. లో వాటర్ లైన్ అలాంగ్ ద కోస్ట్ యాజ్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ బై ది కోస్టల్ స్టేట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని ఇంటర్నల్ వాటర్స్ అంటాం. ఇంటర్నల్ వాటర్స్ దీన్ని బేస్ లైన్ అంటారు. అంటే బేస్ లైన్ నుంచి యూ కెన్ సే టువర్డ్స్ ద ల్యాండ్. బేస్ లైన్ నుంచి టువర్డ్స్ ద ల్యాండ్, దట్ ఏరియా ఇస్ కాల్డ్ ఇంటర్నల్ వాటర్స్. బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్ టువర్డ్స్ ద సీ, టువర్డ్స్ ద సీ, దాన్ని ఏమంటాం, టెరిటోరియల్ సీ అంటారు. టెరిటోరియల్ సీ. అలాగే ఇక్కడ నుంచి ఇంకో 12 నాటికల్ మైల్స్, అండ్ దిస్ ఏరియా ఇస్ కాల్డ్ కంటిగ్వస్ జోన్. బేస్ లైన్ నుంచి మీరు కౌంట్ చేస్తే మొత్తం ఎంత అవుతుంది, 24 నాటికల్ మైల్స్ అవుతుంది. సో ఫస్ట్ ది ఇంటర్నల్ వాటర్స్, ఫాలోడ్ బై టెరిటోరియల్ సీ, ఫాలోడ్ బై కంటిగ్వస్ జోన్. అలాగే మళ్ళీ టెరిటోరియల్ సీ నుంచి, సో బేస్ చూడండి, ఇక్కడ బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ తీసుకుంటే దాన్ని 200 నాటికల్ మైల్స్ కౌంట్ చేయాలి. ప్లస్ ఇక్కడ టెరిటోరియల్ సీ నుంచి ఇక్కడ వరకు ఈ ఏరియాని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. సో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, టెరిటోరియల్ సీ ఎక్కడ ఎండ్ అవుతుంది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎంత వరకు వెళ్తుంది, అప్ టు 200 నాటికల్ మైల్స్ ఫ్రమ్ ద బేస్ లైన్. అండ్ ఒక రకంగా మీరు కౌంట్ చేసుకుంటే 188 నాటికల్ మైల్స్ ఫ్రమ్ టెరిటోరియల్ సీ. ఇక్కడ నుంచి 188 నాటికల్ మైల్స్ వెళ్తుంది. బేస్ లైన్ నుంచి కౌంట్ చేస్తే 200 నాటికల్ మైల్స్. జనరల్గా బేస్ లైన్ నుంచి చెప్తారు, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది 200 నాటికల్ మైల్స్ ఫ్రమ్ బేస్ లైన్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత వచ్చేదాన్ని హై సీస్ అంటాం. ఓకే, కాంటినెంటల్ షెల్ఫ్ మీకు లీగల్ పరంగా అవసరం లేదు, ఇది జియోగ్రాఫికల్ కాన్సెప్ట్. ఇక్కడ లీగల్ స్టేటస్ యుఎన్ క్లాజ్ ఇచ్చిన కన్వెన్షన్లో దీని గురించి రాయలేదు. అండ్ దిస్ ఈస్ హై సీస్. మొత్తం ఎన్ని వచ్చాయి, ఇంటర్నల్ వాటర్స్, టెరిటోరియల్ సీ, కంటిగ్వస్ జోన్, అండ్ దెన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అండ్ హై సీస్. అయితే ఒక్కొక్క దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి, దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి, దీనికి దీనికి ఏంటి, దీనికి దీనికి ఏంటి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ బేస్ లైన్. ఇట్ ఈస్ ది లో వాటర్ లైన్ అలాంగ్ ది కోస్ట్ యాజ్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ బై ది కోస్ట్ స్టేట్. దీనికి ఇన్ని కిలోమీటర్స్ ఇన్ని మీటర్స్ అని క్లియర్గా మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటి, ఇంటర్నల్ వాటర్స్. అంటే బేస్ లైన్కి ల్యాండ్కి మధ్యలో ఉండేది ఇంటర్నల్ వాటర్స్. ఇంటర్నల్ వాటర్స్ ఆర్ ద వాటర్స్ ఆన్ ది ల్యాండ్ వర్డ్ సైడ్, అంటే మనకి సీ సైడ్ కాకుండా ల్యాండ్ వర్డ్ సైడ్ ఆఫ్ ద బేస్ లైన్ ఫ్రమ్ విచ్ ద బ్రెడ్త్ ఆఫ్ ద టెరిటోరియల్ సీ ఈజ్ మెజర్డ్. ఇక్కడ నుంచి కౌంట్ చేస్తారు టెరిటోరియల్ సీ యొక్క బ్రెడ్త్ని. ఈచ్ కోస్టల్ స్టేట్ హ్యాస్ ఫుల్ సోవరెనిటీ ఓవర్ ఇట్స్ ఇంటర్నల్ వాటర్స్, జస్ట్ లైక్ ల్యాండ్ టెరిటరీ. అర్థమైందా, ల్యాండ్ టెరిటరీ మీద మనకి ఎంత సోవరెనిటీ ఉంటుందో ఇంతవరకు కూడా సేమ్ సోవరెనిటీ ఉంటుంది. ఒక రకంగా దాన్ని ల్యాండ్ కిందే కన్సిడర్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటర్నల్ వాటర్స్ ఇంక్లూడ్ బేస్, పోర్ట్స్, ఇన్లెట్స్, రివర్స్, ఈవెన్ లేక్స్ దట్ ఆర్ కనెక్టెడ్ టు ది సీ. ఇవన్నీ కూడా ఇంటర్నల్ వాటర్స్ కిందకి వస్తాయి. మన పోర్ట్లో షిప్లు ఎక్కడైతే పార్క్ చేసి ఉంచుతారో ఆ ఏరియాస్ అన్ని కూడా ఇంటర్నల్ వాటర్స్ అనమాట. దెర్ ఈస్ నో రైట్ ఆఫ్ ఇన్నోసెంట్ పాసెస్ త్రూ ఇంటర్నల్ వాటర్స్. ఇన్నోసెంట్ పాసెస్ అంటే అర్థం ఏంటి, ఈ పదాలు ఇంపార్టెంట్ మీకు. ఇన్నోసెంట్ పాసెస్ అంటే మీనింగ్ చూడండి. ది ఇన్నోసెంట్ పాసెస్ రిఫర్స్ టు ద పాసింగ్ త్రూ ద వాటర్స్ విచ్ ఆర్ నాట్ ప్రిజుడిషియల్ టు పీస్ అండ్ సెక్యూరిటీ. ప్రిజుడిషియల్ అంటే హార్మ్ఫుల్. ప్రిజుడిషియల్ అంటే అర్థం ఏంటి, హార్మ్ఫుల్, కాజింగ్ హార్మ్. అంటే ఆ దేశం యొక్క పీస్కి మరియు సెక్యూరిటీకి హాని కలిగించకుండా ఆ ఏరియా నుంచి వెళ్తే దాన్ని ఇన్నోసెంట్ పాసేజ్ అంటారు. అయితే ఈ ఏరియాలో ఇంటర్నల్ వాటర్స్లో ఇన్నోసెంట్ పాసేజ్ కూడా హక్కు లేదు, ఎందుకంటే అది కంప్లీట్గా మన టెరిటరీ. వేరే దేశం యొక్క షిప్ కానీ ఏదన్నా వచ్చి మేమేమి మీకు హాని చేయము, మామూలుగా రావాలనుకున్నా కూడా వాళ్ళకి రైట్ ఉండదు. హౌఎవర్ ద నేషన్స్ హ్యావ్ ద రైట్ టు సస్పెండ్ ద సేమ్. వాళ్ళకి ఏమైనా అప్రూవల్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అర్థమైందా, ఈజ్ ఇట్ క్లియర్? ఇంటర్నల్ వాటర్స్ అంటే ఏంటి అర్థమైందా, ఫుల్ రైట్స్ ఉంటాయి, ల్యాండ్ మీద ఎటువంటి సోవరెనిటీ ఉంటుందో అటువంటి సోవరెనిటీ దానిపైన ఉంటుంది. వేరే కంట్రీ యొక్క షిప్స్ మామూలుగా వచ్చేయాలంటే రాకూడదు, దే హ్యావ్ టు ఫాలో సర్టెన్ రూల్స్. అందుకే దెర్ ఈస్ నో రైట్ ఆఫ్ ఇన్నోసెంట్ పాసేజ్ అన్నారు. The second area is territorial sea.
టెరిటోరియల్ సీ వచ్చేసరికి 12 నాటికల్ మైల్స్ ఫ్రమ్ బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్ వస్తుంది. వీటిపైన కూడా సావరెయింటీ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. అయితే దీస్ రైట్స్ ఎక్స్టెండ్ నాట్ ఓన్లీ ఆన్ ద సర్ఫేస్ బట్ ఆల్సో టు ద సీ బెడ్, సబ్సాయిల్ అండ్ ఈవెన్ ఎయిర్ స్పేస్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది కూడా మన నేషనల్ ఎయిర్ స్పేస్ కింద వస్తుంది. అంటే మీకు ఎయిర్ స్పేస్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఎక్స్టెండ్ అవుతుందంటే ఏం చెప్తారు? బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్, దట్ ఈజ్ యువర్ నేషనల్ ఎయిర్ స్పేస్. అది దాటిపోయాక ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ అయిపోతుంది. అదే వాటర్కి వచ్చేసరికి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వరకు మనకి ఏదో ఎంతో కొంత హక్కు ఉంటుంది. బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు, దాటిపోయాక హై సీస్, అది ఇంటర్నేషనల్ వాటర్స్, అందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నీ దేశానికి కొన్ని స్పెసిఫిక్ రైట్స్ ఉంటాయి అన్నమాట. ఎయిర్ స్పేస్కి వచ్చేసరికి మాత్రం ఓన్లీ 12 నాటికల్ మైల్స్ ఫ్రమ్ బేస్ లైన్. Coastal states' rights are limited by the innocent passage through the territorial sea. Territorial sea కి ఇంటర్నల్ వాటర్స్ కి డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు కదా మనకి. డిఫరెన్స్ ఉంది, ఏంటది? ఇక్కడ రైట్ ఆఫ్ ఇన్నోసెంట్ పాసేజ్ ఉంది. అంటే ఈ ఏరియాలోకి వేరే కంట్రీ యొక్క షిప్స్ మీకు హాని కలిగించకుండా రావచ్చు. అందుకే ఇన్నోసెంట్ పాసేజ్ అన్నారు. ఇన్నోసెంట్ పాసేజ్ అంటే అర్థం ఏంటి? ది పాసేజ్ త్రూ వాటర్స్ విచ్ ఈస్ నాట్ ప్రిజుడిషియల్. ప్రిజుడిషియల్ అంటే కాజింగ్ హార్మ్, మనకి హాని కలిగించకుండా దే కెన్ కమ్ ఇన్ టు దిస్ జోన్. కానీ ఈ జోన్లోకి రాకూడదు, ఇక్కడ వరకు రావచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? యూజ్ చాట్ బాక్స్. ఈజ్ ఇట్ క్లియర్? చాలా ఇంపార్టెంట్ ఇది, న్యూస్ ఐటమ్స్లో వస్తుంటుంది, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అందుకే డీటెయిల్గా చెప్తున్నా. సే ఎస్ ఆర్ నో అందరూ. యా, ఓకే. నెక్స్ట్ మనకు వచ్చే జోన్ ఏంటి? కాంటిగ్వస్ జోన్. కాంటిగ్వస్ జోన్ కూడా మళ్ళీ మనకి టెరిటోరియల్ సీ నుంచి 12 నాటికల్ మైల్స్ ఉంటుంది. సో మీకు బేస్ లైన్ నుంచి తీసుకుంటే 24 నాటికల్ మైల్స్. ఇట్స్ అన్ ఇంటర్మీడియరీ జోన్ బిట్వీన్ టెరిటోరియల్ సీ అండ్ హై సీస్. దీనికి హై సీస్కి మధ్యలో ఇది వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ద కోస్టల్ స్టేట్ హ్యాస్ ద రైట్ టు బోత్ ప్రివెంట్ అండ్ పనిష్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ ఫిస్కల్, ఇమిగ్రేషన్, శానిటరీ అండ్ కస్టమ్స్ లాస్ విత్ ఇన్ ఇట్స్ టెరిటరీ అండ్ టెరిటోరియల్ సీ. అర్థమవుతుందా? ఇక్కడ ఏంటంటే మనకి ఏవైనా మన లాస్, కస్టమ్స్ వాళ్ళ లాస్ కానీ, ఈ ఇమిగ్రేషన్ లాస్ కానీ, ఏవైనా చట్టాలను కానీ ఉల్లంఘిస్తే పనిష్ చేసే అధికారం మన జ్యూరిస్డిక్షన్ వచ్చేస్తుంది అనమాట. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ ఫారెన్ షిప్ ఆర్ సంథింగ్, వీ విల్ స్టిల్ గెట్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ఇట్, పవర్ వస్తుంది మనకి. సో కాంటిగ్వస్ జోన్లో. అలాగే అన్లైక్ ద టెరిటోరియల్ సీ, ద కాంటిగ్వస్ జోన్ ఓన్లీ గివ్స్ జ్యూరిస్డిక్షన్ టు ఏ స్టేట్ ఆన్ ది ఓషన్ సర్ఫేస్ అండ్ ఫ్లోర్. ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ ఎయిర్ అండ్ స్పేస్ రైట్స్. అర్థమవుతుందా? మీకు ఇక్కడ టెరిటోరియల్ సీకి వచ్చేసరికి ఎయిర్ స్పేస్ మీద కూడా హక్కు ఉంటుంది. కాంటిగ్వస్ జోన్లో ఓషన్ సర్ఫేస్, ఓషన్ ఫ్లోర్, రెండింటిపైన మనకు హక్కులు వస్తాయి, కానీ ఎయిర్ స్పేస్ ఉండదు, ఎందుకంటే అది ఇంటర్నేషనల్ స్పేస్లోకి వెళ్ళిపోతుంది. అంటే మీకు డిఫరెన్స్ చూసుకోవాలి ఫస్ట్. ఇన్లాండ్ వాటర్లో ఇన్నోసెంట్ ప్యాసేజ్కి కూడా హక్కు లేదు, టెరిటోరియల్ సీలో ఇన్నోసెంట్ ప్యాసేజ్కి అవకాశం ఉంది, కాంటిగ్వస్ జోన్లో కూడా ఇన్నోసెంట్ ప్యాసేజ్కి అవకాశం ఉంది. కానీ ఈ రెండు జోన్స్లో కూడా వాళ్ళు ఏవైనా మన చట్టాల్ని ఉల్లంఘిస్తే అప్పుడు ఇన్నోసెంట్ ప్యాసేజ్ అవ్వదు కదా. ఇన్నోసెంట్ ప్యాసేజ్ పర్వాలేదు, అంటే మనల్ని ఉల్లంఘించకుండా, హాని కలిగించకుండా ఏదైనా చేయొచ్చు. కానీ చట్టాలని ఉల్లంఘిస్తే వాళ్ళని పనిష్ చేసే అధికారం, ప్రివెంట్ అండ్ పనిష్, ఆ జ్యూరిస్డిక్షన్ అనేది ఈ రెండిట్లో కూడా వస్తుంది మనకి. ఇందులోకి అసలు రావడానికే స్కోప్ లేదు, రాకూడదు. ఈ రెండిట్లో రావచ్చు కానీ తప్పు చేయకూడదు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? టెరిటోరియల్ సీకి ఏమో ఎయిర్ స్పేస్ ఉంటుంది, అది మనదే, ఇందులో అది ఉండదు, ఇంటర్నేషనల్ అనేది అయిపోతుంది. ఇది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కాదంటే చూడండి, ఈచ్ కోస్టల్ స్టేట్ మే క్లెయిమ్ అన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ బియాండ్ అండ్ అడ్జసెంట్ టు ఇట్స్ టెరిటోరియల్ సీ దట్ ఎక్స్టెండ్స్ సీవర్డ్ అప్ టు 200 నాటికల్ మైల్స్ ఫ్రమ్ ఇట్స్ బేస్ లైన్స్. ఓకే, మనకి ఇక్కడ నుంచి టెరిటోరియల్ సీ నుంచి దానికి ఆనుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్క్లూజివ్ జోన్, అది మనకి బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ ఉంటుంది. Sovereign rights for the purpose of exploring, exploiting, conserving and managing natural resources, whether living or non-living, of the seabed and subsoil. Basic గా చెప్పాలంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఎక్కడ వరకు ఉంటుందో ఇక్కడ వరకు కూడా మనం ఏ కమర్షియల్ యాక్టివిటీ అయినా చేసుకోవచ్చు. అక్కడ మనకి ఆయిల్ పడింది అనుకోండి, ఆయిల్ రిగ్స్ పెట్టి మనం ఆయిల్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అక్కడ నుంచి చేపలు తీసుకోవచ్చు. ఎనీ యాక్టివిటీ మొత్తం ఈ ఏరియా అంతా మన దేశానికి మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం చేసేసుకోవచ్చు అనమాట. Right to carry out activities like production of energy from the water, currents, wind,
అయితే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కి పాత వాటికి డిఫరెన్స్ చూడండి. అన్లైక్ ది టెరిటోరియల్ సీ అండ్ ది కాంటిగ్యువస్ జోన్, ఈజెడ్ ఓన్లీ అలోస్ ఫర్ ది అబోవ్ మెన్షన్డ్ రిసోర్స్ రైట్స్ మాత్రమే ఇస్తుంది. ఇట్ డస్ నాట్ గివ్ ఎ కోస్టల్ స్టేట్ ద రైట్ టు ప్రొహిబిట్ ఆర్ లిమిట్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆర్ ఓవర్ ఫ్లైట్. అర్థమైందా? ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ కి మనం ఆపలేము, అలాగే ఓవర్ ఫ్లైట్ ఆ పైనుంచి మనకి ఫ్లైట్లు వెళ్తున్నా సరే మనం ఆపడానికి లేదు. రిసోర్సెస్ మీరు వాడుకోవచ్చు, కానీ ఆ ఏరియాలో వేరే దేశానికి చెందిన షిప్స్ రావచ్చు. దే హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్. గాట్ ఇట్? ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అంటే ఆ ఏరియా నుంచి వాళ్ళు వెళ్ళొచ్చు. సో ఆ కోస్టల్ స్టేట్ కి దేర్ ఇస్ నో రైట్ టు ప్రొహిబిట్ ఆర్ లిమిట్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్. ఇప్పుడు మనకి ఇది ఎక్కడి వరకు వచ్చింది? ఇక్కడ వరకు వచ్చింది. ఇది 12 కదా, ఈ ఏరియాకి వచ్చింది అది ఇటాలియన్ షిప్. వాళ్ళు రావచ్చా రాకూడదా? రావచ్చు, కానీ ఇన్నోసెంట్ ప్యాసేజ్ అవకాశం ఉంది వాళ్ళకి. అక్కడ వరకు వాళ్ళు వచ్చారు. ఇక్కడ వరకు మనం కమర్షియల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. బియాండ్ దిస్ కమర్షియల్ యాక్టివిటీస్ చేయకూడదు. ఏం చేయొచ్చు చెప్తాను. ఇది క్లియరా? కెన్ ఐ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్? సే yes or no. యా, హై సీస్ చూడండి. హై సీస్ అంటే మనకి ఏరియా అనమాట. The ocean surface and water column beyond the EEZ are referred to as the high seas. It is considered as the common heritage of all mankind. Andariki chindindi and is beyond any national jurisdiction. ఏ దేశానికి కూడా దానిపైన జ్యూరిస్డిక్షన్ ఉండదు. జ్యూరిస్డిక్షన్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్? అథారిటీ టు ఎడ్జుడికేట్, ది పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. మనకంతా అక్కడ ఏమన్నా డిస్ప్యూట్ జరిగినా, ఇష్యూస్ వచ్చినా మనం లీగల్ ట్రయల్ చేసే అధికారం మనకు ఉంటుందా లేదా అనేది జ్యూరిస్డిక్షన్. మీకు ఎక్కువగా పోలీస్ స్టేషన్కి వాడుతుంటారు. ఇప్పుడు ఏదో ఒక యాక్సిడెంట్ అయింది లేదా ఒక మర్డర్ జరిగింది, మనం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు అంటారు ఎక్కడ జరిగిందని అడుగుతారు, పలానా ప్లేస్ అంటారు. అది మా జ్యూరిస్డిక్షన్ కాదు అంటాడు పోలీస్. అంటే మా పరిధిలోకి రాదు, మాకు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ లేదు, అది 2 టౌన్ కింద వస్తుంది, మేము 1 టౌన్. అంటే మన ఇన్ఫ్లుయెన్స్ ఆర్ పవర్ ఎంతవరకు ఎగ్జర్ట్ అవుతుంది ఆ ఏరియాని మనం ఏమంటాం? జ్యూరిస్డిక్షన్ అంటాం. సో హై సీస్ పైన ఏ ఒక్క కంట్రీకి కూడా జ్యూరిస్డిక్షన్ ఉండదు, ఏ ఒక్క కంట్రీకి కూడా దానిపైన హక్కు ఉండదు. దట్స్ ద మీనింగ్ ఆఫ్ హై సీస్. ఇక్కడ ఏం చేయొచ్చో చూడండి యాక్టివిటీస్. పీస్ఫుల్ పర్పసెస్ కోసం అంటే తిరగొచ్చు, ప్రాబ్లం లేదు. మెరైన్ సైన్స్, అండర్ సీ ఎక్స్ప్లోరేషన్ చేసుకోవచ్చు, రీసెర్చ్లు చేసుకోవచ్చు, మెరైన్ సైన్స్ అండ్ అండర్ సీ ఎక్స్ప్లోరేషన్ చేయొచ్చు. తప్పితే కమర్షియల్ యాక్టివిటీస్ చేయకూడదు. రైట్. సో ఇండియా ఎకనామిక్ మెజర్స్తో చైనాని ఎలా ఎదుర్కోవాలనుకుంటుంది? సో లెట్స్ గో త్రూ ద న్యూస్ ఐటమ్. చిన్నదే కదా, చదివేద్దాం ఫాస్ట్గా, పెద్ద కష్టమేం కాదు. సో ఆప్షన్స్ ఆర్ టిల్టెడ్ ఇన్ బీజింగ్స్ ఫేవర్ యాజ్ ఇట్ ఈస్ ఫార్ లెస్ డిపెండెంట్ ఆన్ ఇండియాస్ మార్కెట్ దాన్ ద లేటర్ ఈజ్ ఆన్ చైనీస్ ఇంపోర్ట్స్. దీని అర్థం ఏంటి? చైనా పైన ఇండియా ఎంత ఆధారపడుతుందో అంతకంటే ఎక్కువ ఇండియా చైనా మీద ఆధారపడుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఆప్షన్స్ ఆర్ టిల్టెడ్ ఇన్ బీజింగ్స్ ఫేవర్. మనం ఏదో చేసేద్దాం అనుకుంటున్నాం కానీ చైనాకే ఫేవరబుల్గా ఉంది మార్కెట్. మనం వాళ్ళని బాధ పెట్టాలనుకున్నా వాళ్ళు మనల్ని బాధ పెట్టడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో లెట్స్ గో త్రూ ది ఎంటైర్ థింగ్. ఇండియా ఈస్ కన్సిడరింగ్ ఎ రేంజ్ ఆఫ్ ఎకనామిక్ మెజర్స్ ఎయిమ్డ్ అట్ చైనీస్ ఫర్మ్స్ ఎమిడ్ ద బార్డర్ టెన్షన్స్. అర్థమవుతుంది? బార్డర్ టెన్షన్స్ మనకి ఉండడం వల్ల రేంజ్ ఆఫ్ ఎకనామిక్ మెజర్స్ తీసుకుందాం చైనా వాళ్ళ మీద అని చెప్పి ఇండియా ట్రై చేస్తుంది, కన్సిడర్ చేస్తుంది. ద మూవ్ టు బ్యాన్ 59 చైనీస్ యాప్స్ మే బి జస్ట్ ది స్టార్ట్, with other measures likely to follow if tensions along the line of actual control continue without disengagement. డిసెంగేజ్మెంట్ అర్థం ఏంటి? మిలిటరీ వాళ్ళు అక్కడ వాళ్ళ వైపు నుంచి మన వైపు నుంచి బాగా డిప్లాయ్ చేశారు. డిప్లాయ్ చేసిన మిలిటరీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడాన్ని డిసెంగేజ్మెంట్ అంటాం. వాళ్ళు డిసెంగేజ్ అవ్వకపోతే, మన వాళ్ళు డిసెంగేజ్ అవ్వకపోతే, టెన్షన్స్ తగ్గకపోతే ఇండియా మైట్ గో ఫర్ మెనీ మోర్ మెజర్స్. చైనాని హర్ట్ చేసేలాగా, ఆర్థికంగా దెబ్బతీసేలాగా ఇంకా ఎన్నో మెజర్స్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. On Friday, Power Minister R.K. Singh said India would not import power equipment from China worth $2 to $3 billion annually, while Minister for Road Transport and Highways Nitin Gadkari said Chinese companies would not be allowed to take part in road projects. పవర్ మినిస్టర్ ఏమన్నారు? చైనా నుంచి పవర్ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసుకోము, మామూలుగా $2 to $3 billion ఇంపోర్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్, అది ఇంపోర్ట్ చేసుకోమని పవర్ మినిస్టర్ అన్నారు. నితిన్ గడ్కరీ ఏమంటున్నారు? ఆయన రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్. ఆయన ఏమంటున్నారు? రోడ్ ప్రాజెక్ట్స్లో చైనీస్ కంపెనీని అలౌ చేయం, వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి కూడా అలౌ చేయమని చెప్పి ఈయన అంటున్నారు. రిపోర్ట్స్ హ్యావ్ సెడ్ ద గవర్నమెంట్ ఈస్ కన్సిడరింగ్ ట్రేడ్ అండ్ ప్రొక్యూర్మెంట్ కర్బ్స్ టార్గెటింగ్ చైనా.
ట్రేడ్ కర్బ్స్, ప్రొక్యూర్మెంట్ కర్బ్స్. అంటే చైనా నుంచి ఏది ప్రొక్యూర్ చేయకూడదు, వాళ్ళతో బిజినెస్ చేయకూడదు అని చెప్పి గవర్నమెంట్ చాలా కన్సిడరేషన్ చేస్తోంది. The government is also increasing scrutiny of Chinese investments in many sectors and weighing a decision to keep out Chinese companies from 5G trials. నెక్స్ట్ రాబోతుంది టెలికాంలో 5Gకి సంబంధించిన విషయాల్లో కూడా చైనీస్ కంపెనీస్ని పార్టిసిపేట్ చేయకుండా ఉండడానికి ఇండియా ప్రయత్నం చేస్తుంది, థింక్ చేస్తుంది యాక్చువల్గా. అండ్ డిఫరెంట్ సెక్టర్స్లో చైనా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని స్క్రూటినైజ్ చేస్తుంది, మానిటర్ చేస్తుంది, ఎంత పెట్టారు, ఎలా చేశారు అనేది. The moves could potentially cost Chinese companies billions of dollars. చైనా యొక్క కంపెనీకి కొన్ని వందల కోట్లలో నష్టం వస్తుంది వీటి వల్ల. The message from Delhi is it cannot continue trade and investment relations as normal if China does not agree to return to the status quo of April before its incursions along the LAC began. So దీని అర్థం ఏంటి? ఇన్కర్షన్స్ అంటే అర్థం ఏంటి? మన ప్రాంతంలోకి వాళ్ళు వచ్చేయడం. మన ప్రాంతంలోకి వాళ్ళ రాకుండా ఏప్రిల్లో ఏ స్థితి అయితే ఉందో, స్టేటస్ కో అంటే సిచ్యువేషన్, ప్రివైలింగ్ సిచ్యువేషన్, ఏప్రిల్లో అయితే ఏ సిచ్యువేషన్ అయితే ఉండిందో మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చేంత వరకు కూడా ఇండియా ఏం చేస్తుంది? ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేషన్స్ నార్మల్గా కంటిన్యూ చేయలేదు. ఎందుకంటే మీరు మాకు బార్డర్లో ఇబ్బంది పెడుతున్నారు. హౌ కెన్ వీ కంటిన్యూ రిలేషన్స్ ఇన్ ఎ నార్మల్ వే? మనం ఇప్పుడు నో లాంగర్ ఫ్రెండ్స్, కాబట్టి మీకు మాకు మధ్యలో ట్రేడ్ రిలేషన్, ఇన్వెస్ట్మెంట్ రిలేషన్స్ అనేవి నార్మల్గా ఉండవు అనేది ఇండియా ఇండికేట్ చేస్తుంది. సో ఈ ప్రయత్నంలో ఎన్నో చైనీస్ కంపెనీస్కి నష్టం వాటిల్తుంది, డౌట్ లేకుండా. ద చైనీస్ గవర్నమెంట్ హ్యాస్ హిట్ అవుట్ ఎట్ ద మెజర్స్ వైల్ స్టేట్ మీడియా హ్యావ్ వైడ్లీ క్రిటిసైజ్డ్ కాల్స్ ఇన్ ఇండియా టు బాయ్కాట్ చైనీస్ గుడ్స్. సో చైనా గవర్నమెంట్ ఏమో దీన్ని వ్యతిరేకించింది, అండ్ వాళ్ళ స్టేట్ మీడియా గ్లోబల్ టైమ్స్ తనేముంటుంది, క్రిటిసైజ్ చేస్తుంది, బాయ్కాట్ చైనా ఎందుకు అంటున్నారు అని చెప్పి వాళ్ళు మన దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. చైనా ఈజ్ ఇట్ సెల్ఫ్ నో స్ట్రేంజర్ టు సచ్ మూవ్స్. చైనా ఏమీ స్ట్రేంజర్ కాదు, చైనా అలాంటివి ఎన్నో చేసింది. సో ఇవన్నీ కూడా చైనా ఇంతకుముందు ఏం చేసింది అనే ఎలిమెంట్స్ అనమాట, ఇవి మనకు అవసరం లేదు. ఇక్కడికి వచ్చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్. చైనాస్ లివరేజ్, చైనాకి మనతో కంపేర్ చేస్తూ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? In all those relationships, China had particular leverage that it used to inflict immediate economic pain. ప్రతి దేశంతో కూడా చైనాకి ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఇండియాతో కంపేర్ చేసుకున్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో మెజారిటీ ఇంపోర్ట్స్ అన్ని కూడా చైనా నుండి జరుగుతాయి. మనం వాళ్ళ దగ్గర ఆపడం కాదు, వాళ్ళే మనకి ఎక్స్పోర్ట్ చేయనని ఆపేస్తే, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆపేస్తారు అనుకోండి, ఒక్కసారిగా మన ఎకానమీ స్టాండ్ స్టిల్లోకి వచ్చేస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ ఈ ఆస్పెక్ట్స్ చూడాలి. మనం తీసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో వాళ్ళు ఆపేస్తే ఏమవుతుందో కూడా మనం చూసుకోవాలి. ఇన్ ఇండియా చైనా ఎకనామిక్ రిలేషన్షిప్ వేర్ ట్రేడ్ ఈజ్ లాప్సైడెడ్ ఇన్ చైనాస్ ఫేవర్, బోత్ సైడ్స్ హ్యావ్ డిఫరెంట్ లీవర్స్ దట్ దే కుడ్ టర్న్ టు, బట్ ఆప్షన్స్ ఆర్ టిల్టెడ్ ఇన్ చైనాస్ ఫేవర్ బికాస్ చైనా ఈజ్ ఫార్ లెస్ డిపెండెంట్ ఆన్ ఇండియాస్ మార్కెట్ దాన్ ఇండియా ఈజ్ ఆన్ చైనీస్ ఇంపోర్ట్. ఇండియా చైనా మీద ఎంత ఆధారపడుతుందో అంతకంటే తక్కువ చైనా ఇండియా మీద ఆధారపడుతుంది. సో ఇండియా నుంచి కాకపోతే వాళ్ళు ఇంకో చోటు నుండి తెచ్చుకోగలరు, కానీ చైనా నుండి కాకపోతే మనం ఇంకో చోటు నుండి ఇమీడియట్గా తెచ్చుకునే పరిస్థితుల్లో మనం లేము. సో మనకి వాళ్ళపైన ఉన్న డిపెండెన్సీ ఎక్కువగా ఉంది ప్రజెంట్. ఇండియాస్ బిగ్గెస్ట్ లీవర్ ఈజ్ ఇట్స్ మార్కెట్. ఇండియాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటి ఇక్కడ? మార్కెట్. ఎందుకంటే ఇండియాలో జనాలు ఎక్కువ ఉన్నారు, ఇంటర్నెట్ బాగా వాడతారు. సో ఫర్ టిక్టాక్, one of the 59 apps banned, India is the biggest overseas market with more than 100 million users. 10 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు టిక్టాక్కి. While the parent company ByteDance reported modest earnings of 5.8 million in 2018-19, its first full year in India, అంటే 2018-19 అనేది ఫస్ట్ ఫుల్ ఇయర్ వాళ్ళకి, ఆ సంవత్సరంలో $5.8 million రిపోర్టింగ్ ఎర్నింగ్స్ అని రిపోర్ట్ చేసింది. A source close to the company told the Chinese finance magazine Caixin that ByteDance is anticipating a loss of more than $6 billion. ఇండియా టిక్టాక్ని బ్యాన్ చేయడం వల్ల ఆల్మోస్ట్ మోర్ దాన్ $6 billion లాస్ యాంటిసిపేట్ చేస్తుంది ByteDance. మోస్ట్ లైక్లీ మోర్ దాన్ ద కంబైన్డ్ లాసెస్ ఫర్ ఆల్ అదర్ చైనీస్ కంపెనీస్ బిహైండ్ ద 58 యాప్స్ బ్యాన్డ్ ఇన్ ఇండియా. మొత్తం 59 కదా, మిగిలిన 58 యాప్స్కి కలిపి ఎంత లాస్ అవుతుందో అంతకంటే ఎక్కువ లాస్ ఒక్క టిక్టాక్కే జరగబోతుంది మనం చేసిన బ్యాన్ వల్ల. ఎంతది? ఆల్మోస్ట్ $6 billion. If India does have leverage that could hurt potential revenues of Chinese companies, the problem for New Delhi is China could inflict immediate economic pain should it choose to. చైనా కావాలి అనుకుంటే మనకి కూడా ఎకనామిక్ పెయిన్ ఇన్ఫ్లిక్ట్ చేయగలదు.
మనం చేస్తున్నాం బాగానే ఉంది, వాళ్ళు చేయకుండా ఊరుకుంటారా? వాళ్ళకి కూడా మనల్ని బాధ పెట్టే సత్తా ఉంది అని చెప్పి అంటున్నారు. ఇన్ 2019-20 ఇండియాస్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా అకౌంటెడ్ ఫర్ $65 billion అవుట్ ఆఫ్ ఎ టూ-వే ట్రేడ్ ఆఫ్ 82 billions. ఇండియాకి చైనాకి మధ్యలో జరుగుతున్న బిజినెస్ ఎంత టోటల్గా $82 billion. ఇందులో మనం చైనాకి పంపిన ఎక్స్పోర్ట్స్ అన్ని జస్ట్ $17 billion. చైనా నుంచి మనం తెచ్చుకుందంత 65. చైనా ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసింది $17 billion అయితే ఇండియా చైనా నుంచి ఇంపోర్ట్ చేసిందంతా $65 billion. అంటే 4 రెట్లు. చైనా ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకునే దానికి 4 రెట్లు మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. India relies on China for crucial imports for many of its industries, from auto components, active pharmaceutical ingredients. Between 70 to 90% of APIs come from China. అదే చెప్పాను మొన్న మీకు, ఎస్పెషల్లీ ఫార్మాసిటికల్ కంపెనీస్లో ఫైనల్ డ్రగ్స్ మన వాళ్ళు తయారు చేస్తారు, కానీ దానికి మధ్యలో ఉన్న ఇంగ్రీడియంట్స్, రా మెటీరియల్ ఇదంతా చైనా నుంచి వస్తుంది. బల్క్ డ్రగ్స్ అంటారు వాటిని. 70 to 90% చైనా నుంచే వస్తాయి. Industry representatives have expressed concern over delays in customs clearances. If China curtailed exports to India, consequences would be more serious. ఈ పాయింట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు చాలా ఎమోషనల్గా రియాక్ట్ అవుతామా, బాయ్ కాట్ చైనా, ఏదో చైనా వాళ్ళు మన మీదే బతుకుతున్నట్టు మనం ఫీల్ అయిపోతాం. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సెంటెన్స్ చూడండి ఎంత బాగుందో. ఇఫ్ చైనా కర్టైల్డ్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా, చైనా ఇండియాకి ఎక్స్పోర్ట్ మీరు ఇంపోర్ట్ చేసుకోవడం కాదు, మేము ఆపేస్తే కాన్సిక్వెన్సెస్ వుడ్ బి మోర్ సీరియస్. మన ఇండస్ట్రీ ఇంకా ఎక్కువ సఫర్ అవుతుంది. సో ఈ ఆస్పెక్ట్ రావాలి, ఎమోషనల్గా రియాక్ట్ అవ్వడం కాకుండా యూ నీడ్ టు ఆబ్జెక్టివ్గా అనలైజ్ చేయాలి జరుగుతున్న సిచ్యువేషన్. ఇండియా ఫేసెస్ డిఫికల్ట్ చాయిసెస్ అండ్ నీడ్స్ టు బి సెలెక్టివ్ ఇన్ ఇట్స్ మెజర్స్, సెడ్ ఫారిన్ సెక్రటరీ శ్యామ్ సరణ్. చాలా సెలెక్టివ్గా ఉండాలి, అంటే మనం చేసే పనుల్లో తొందరపడి ఏదనిపిస్తే చేయడం కాదు, మనం వాళ్ళని బాధ పెట్టాలి, మన కోపాన్ని చూపించాలనుకోవడం కరెక్టే, చేసే పని సెలెక్టివ్గా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. యూ హ్యావ్ టు చూస్ ఏరియాస్ వేర్ యూ డోంట్ గెట్ హర్ట్ మోర్ దాన్ దే డూ. అర్థమైందా? సరైన ఏరియాని మనం ఎంచుకోవాలి, వేర్ యూ డోంట్ గెట్ హర్ట్ మోర్ దాన్ దే డూ. అంటే వాళ్ళకి జరిగిన నష్టం కంటే మనకి తక్కువ నష్టం జరిగే ఏరియాలు ఎంచుకొని చేయాలి. టిక్టాక్ ఈజ్ ఎ గుడ్ క్యాండిడేట్. టిక్టాక్ని బ్యాన్ చేయడం అనేది మంచిదే. యాజ్ ఇండియా ఈజ్ ఏ లార్జెస్ట్ మార్కెట్, టెలికామ్ ఈజ్ అనదర్. దిస్ ఈజ్ ఎ హ్యూజ్ మార్కెట్ ఫర్ హ్యువావీ కూడా చైనీస్ కంపెనీ. సో ఈ రెండు మంచి ఐడియాసే. సో ఇవి బ్యాన్ చేయడం వల్ల చైనాకి ఎక్కువగా నష్టం జరుగుతుంది. సేమ్ ఏరియాస్లో ఇండియన్ కంపెనీస్కి చైనాలో అంత మార్కెట్ లేదు, వాళ్ళు చేయాలన్నా మనకేమీ పెద్ద నష్టం లేదు అని అర్థం అన్నమాట. Whether India's measures will influence China's behavior on the border will ultimately depend on Beijing's calculus and whether its perceived gains from the current border standoffs outweigh the potential costs of losing a key market. ఇది మనకి కన్క్లూజన్ రాయడం రావాలి మనకి. ఎప్పుడైనా ఎంత రాసినా సరే చివరిలో ఏం రాశారు చూడండి. ఇండియా చేస్తున్న ఈ చర్యలు చైనా యొక్క ఆలోచనని ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? వాళ్ళు వేసుకునే లెక్కల పైన. ఆ లెక్కలేంటి? ఈ బార్డర్లో ఇండియాతో గొడవ పెట్టుకోవడం వల్ల చైనా ఏ లాభం అయితే వస్తుందో అనుకుంటుందో ఆ లాభం ఎకానమీ పరంగా చైనా పొందుతున్న నష్టం కంటే గొప్పదా కాదా అని వాళ్ళు లెక్కేసుకుంటారు. పర్లేదు, అక్కడ నష్టం లేదు, ఇక్కడ బార్డర్ పరంగా మనకి గెయిన్స్ వస్తాయి అని అనిపిస్తే వాళ్ళు వెళ్తారు. సో అవన్నీ వాళ్ళు ఆలోచించి తీసుకునే డెసిషన్స్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ లాస్ట్ సెంటెన్స్, ఈ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. సిమిలర్గా ఈ పారాగ్రాఫ్ చిన్నది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకి సో కేర్ఫుల్గా చదవాలి. ఎవరికైనా డౌట్ ఉందా? ఏమైనా అడగాలంటే అడగండి. లేదంటే ఐ విల్ మూవ్ ఆన్. కెన్ ఐ మూవ్ ఆన్? ఉన్నారా లేరా? యా, ఓకే. ఎన్పిపిఏ, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ. సో ఈ కథ ఎందుకు వచ్చిందంటే ఈరోజు హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఇది కూడా.
నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ కథ ఎందుకు వచ్చిందంటే COVID-19 వచ్చింది కాబట్టి కొన్ని స్పెసిఫిక్ కైండ్స్ ఆఫ్ మెడికల్ డివైసెస్కి డిమాండ్ పెరిగిపోతుంది ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ వెంటిలేటర్స్ కానీ, మాస్కులు కానీ, ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్కి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోతుంది. పెరిగినప్పుడు జనరల్ టెండెన్సీ ఏంటి మన వాళ్ళకి? ఒక్కసారిగా రేట్లు పెంచేస్తారు. ప్రాఫిటీరింగ్ అంటాం దాన్ని. ప్రాఫిట్ సంపాదించడం వేరు, ప్రాఫిటీరింగ్ వేరు. ప్రాఫిటీరింగ్ అనేది అనెథికల్. మామూలు రేట్లకు అమ్మినా వాళ్ళ లాభం వస్తుంది. కానీ ఎదుటివాడు అవసరంలో ఉన్నాడు, కొరత ఉంది కాబట్టి అనెథికల్గా పెంచేయడాన్ని మనం ప్రాఫిటీరింగ్ అంటారు. ఎకానమీలో ఎక్కువగా వాడే పదం ఇది. మన ఊర్లలో కూడా చూడండి కొన్నిసార్లు హోర్డింగ్ చేస్తారు కొన్ని ఐటమ్స్ని, తర్వాత కొరత వస్తుంది అప్పుడు వీటిని ఎక్కువ రేట్లకు అమ్మేయచ్చు అని చెప్పి దాచేస్తారు. దాచేసి అవి యాక్చువల్గా అందరికీ అవసరమైనవి. ఆ అవసరమైన ఐటమ్స్ని ఒక్కసారిగా ఎక్కువ రేటుకి ఎక్కువ ధరకి అమ్ముతారు. అంటే అధిక ధరలకి అతి ప్రాఫిట్స్కి అమ్ముతారు అనమాట. ఆ ప్రాసెస్ మనం ప్రాఫిటీరింగ్ అంటాం. సిమిలర్గా ఇప్పుడు ఈ మెడికల్ డివైసెస్ విషయంలో జరిగే అవకాశం ఉందని చెప్పి ఏం చేశారు, సర్టెన్ మెడికల్ డివైసెస్ హ్యావ్ బీన్ నోటిఫైడ్ యాజ్ డ్రగ్స్. మెడికల్ డివైసెస్ని డ్రగ్స్ అని చెప్పి నోటిఫై చేసేసారు. అండ్ దే కమ్ అండర్ రెగ్యులేటరీ రెజ్యూమ్ ఫ్రమ్ April 1 నుంచి అవి రెగ్యులేటరీ రెజ్యూమ్లోకి వచ్చేస్తాయి. ఎవరు రెగ్యులేట్ చేస్తారు వాటిని? NPPA రెగ్యులేట్ చేస్తుంది. NPPA పూర్తి పేరేంటి? ద నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ. అంటే ఫార్మస్యూటికల్ కంపెనీస్ డ్రగ్స్కి ఎంత ప్రైస్ పెట్టొచ్చు, ఎక్కువ పెడుతున్నాయా, తక్కువ పెడుతున్నాయా, ఇలాంటి విషయాల గురించి ఇది రెగ్యులేటింగ్ అథారిటీ. ఇట్ వాస్ సెటప్ యాజ్ అన్ అటాచ్డ్ ఆఫీస్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ ఒకప్పుడు. ఇప్పుడేమో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ 2008 నుంచి. 1997 29th ఆగస్ట్లో ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది, సెటప్ చేయబడింది. దాని ఫంక్షన్స్ కూడా చూడండి. టు ఇంప్లిమెంట్ అండ్ ఎన్ఫోర్స్ ద ప్రొవిజన్స్ ఆఫ్ డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ ఇన్ అకార్డెన్స్ విత్ ది పవర్స్ డెడికేటెడ్ టు ఇట్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఇదే, డ్రగ్స్ ప్రైస్ని కంట్రోల్ చేయాలి. టు అండర్టేక్ ఆర్ స్పాన్సర్ రిలవెంట్ స్టడీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రైసింగ్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ ఫార్ములేషన్స్. ఎంత ప్రైస్ పెట్టొచ్చు, ఎంతవరకు ఉండొచ్చు అనే విషయంలో కొన్ని స్టడీస్ని కూడా వాళ్ళు టేకప్ చేస్తారు మరియు స్పాన్సర్ చేస్తారు. టు మానిటర్ ది అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్, అందుబాటులో ఉంటున్నాయా లేదా, షార్టేజెస్ ఏమైనా ఉన్నాయా, ఉంటే రెమీడియల్ స్టెప్స్ ఏంటి, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం, ఇలాంటి వాటిని కూడా మానిటర్ చేస్తుంది. కలెక్ట్ ఆర్ మెయింటైన్ డేటా ఆన్ ప్రొడక్షన్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, మార్కెట్ షేర్ ఆఫ్ ఇండివిజువల్ కంపెనీస్, ప్రాఫిటబిలిటీ ఆఫ్ కంపెనీస్, ఈటీసీ ఫర్ బల్క్ డ్రగ్స్ అండ్ ఫార్ములేషన్స్. కంపెనీల యొక్క ఎక్స్పోర్ట్స్ ఎంత అవుతుంది, ఇంపోర్ట్ ఎంత అవుతుంది, మార్కెట్ షేర్ ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది, ప్రాఫిట్స్ ఎంత వస్తున్నాయి, ఫుల్ డేటా వీళ్ళు గ్యాదర్ చేస్తారు ఫార్మస్యూటికల్ కంపెనీస్. వీటికి సంబంధించిన అన్ని లీగల్ మ్యాటర్స్ కూడా వీళ్ళే డీల్ చేస్తారు. ఓకేనా? టు డీల్ విత్ ఆల్ లీగల్ మ్యాటర్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద డెసిషన్స్ ఆఫ్ ది అథారిటీ. అంటే NPPA తీసుకున్న డెసిషన్ వల్ల ఏదన్నా కంపెనీ హర్ట్ అయ్యి సుప్రీంకోర్టుకి వెళ్ళింది అనుకోండి, మాకు అన్నెసరీగా వీళ్ళు హర్ట్ చేస్తున్నారు, రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారని, వాటిని కూడా వీళ్ళే డీల్ చేయాల్సి ఉంటుంది. అంటే వీళ్ళు తీసుకున్న డెసిషన్స్ వల్ల ఏవైనా మ్యాటర్స్ వస్తే, లీగల్ మ్యాటర్స్ వస్తే వాళ్ళని వీళ్ళే హ్యాండిల్ చేస్తారు. టు రెండర్ అడ్వైస్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ చేంజెస్ ఆర్ రివిజన్స్ ఇన్ డ్రగ్ పాలసీ. డ్రగ్ పాలసీ ప్రతి సెంట్రల్ గవర్నమెంట్కి డ్రగ్ పాలసీ ఉంటుంది కదా, సో దానిలో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేయాలా, మారిన పరిస్థితుల దృష్ట్యా, ఇలాంటి వాటికి వీళ్ళు గవర్నమెంట్కి అడ్వైస్ ఇస్తుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి డ్రగ్ ప్రైసింగ్ విషయంలో పార్లమెంటరీ మ్యాటర్స్లో హెల్ప్ చేస్తుంది. సో సింపుల్, ఇంకా డ్రగ్ ప్రైసింగ్ అథారిటీ మనకి సలహాలు ఇవ్వడం, పాలసీ ఫార్ములేషన్లోను, ప్రైసింగ్ ఫార్ములేషన్లోను, స్టడీస్ చేయడంలోను, లీగల్ మ్యాటర్స్ అన్నింటిలో కూడా NPPA అనేది ఉంటుంది. సో ఇక్కడ న్యూస్ ఐటమ్ ఏంటో చూడండి. ఇక్కడ ఇన్ ఆర్డర్ టు కీప్ ఎ చెక్ ఆన్ ది ప్రైస్ రైజ్ ఆఫ్ క్రిటికల్ మెడికల్ ఎక్విప్మెంట్, NPPA in exercise of powers conferred under DPCO 2013 has called for price related data from manufacturers, importers of pulse oximeter and oxygen concentrator to ensure that prices existing as on 1st April 2020 is important, చూసుకోండి, should not be increased more than 10% in a year. April 1st 2020కి ఎంత ప్రైసెస్ అయితే ఉన్నాయో, ఏవి పల్స్ ఆక్సిమీటర్ని, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, అక్కడ నుంచి 10% కంటే పెరగకూడదు ప్రైస్. 10% నార్మల్ హైక్, అది పెరగచ్చు. 1 year లోపు అంతకంటే పెరగకూడదు అని చెప్పి క్లియర్గా చెప్పారు. దానికంటే పెంచితే దట్ విల్ బి కాల్డ్ ప్రాఫిటీరింగ్. సేల్స్ ఎక్కువై లాభం పొందొచ్చు, తప్పులేదు, కానీ ప్రైస్ పెంచేసి లాభం పొందడానికి ప్రయత్నం చేయకూడదు అనేది అర్థం. ఆల్ ద మెడికల్ డివైసెస్ హ్యావ్ బీన్ నోటిఫైడ్ యాజ్ డ్రగ్స్ and have come under the regulatory regime of Drugs and Cosmetics Act 1940 and Drugs Price Control Order 2013 with effect from April 1st నుంచి అన్ని మెడికల్ డివైసెస్ని కూడా డ్రగ్స్ కింద కన్సిడర్ చేశారు. మెడికల్ డివైసెస్ అనేవి యాక్చువల్గా డ్రగ్స్ కాదు కదా,
వాటిని కూడా డ్రగ్స్ కింద నోటిఫై చేశారు. వాటి ప్రైసింగ్ కూడా వీళ్ళ పరిధిలోకి వచ్చేస్తుంది ఇప్పుడు. A stakeholders consultation with Medical Devices Industry Association and civil society groups was held by NPPA on 1st July, wherein it was stressed that all the manufacturers and importers of critical medical equipment shall ensure sufficient availability of the same. Critical devices మరియు devices అదే మ్యానుఫ్యాక్చరర్స్ మరియు ఇంపోర్టర్స్, క్రిటికల్ డివైస్ ఎక్విప్మెంట్ని మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు మరి ఇంపోర్టర్స్ అందరూ కూడా సఫిషియంట్ అవైలబిలిటీ మెయింటైన్ చేయాలి అని చెప్పి 1st July నాడు వాళ్ళు చేసిన ఒక ఇండస్ట్రీస్ అసోసియేషన్ మీటింగ్లో NPPA చెప్పింది. It has been reiterated that all the medical devices have come under price regulation accordingly. అన్నీ కూడా ప్రైస్ రెగ్యులేషన్ కిందకి వచ్చేసాయి. ప్రైస్ ఇంక్రీజ్ ఆఫ్ మెడికల్ డివైసెస్ వుడ్ బి మానిటర్డ్. మీరు రేట్లు పెంచుతుంటే మేము మానిటర్ చేస్తామని చెప్పి క్లియర్గా చెప్పేశారు. NPPA told the industry that it was not business as usual. ఇది నార్మల్ బిజినెస్ కాదు. అండ్ నాట్ ద టైమ్ టు ప్రాఫిటియర్. లాభం పొందడానికి ఇది కరెక్ట్ టైం కాదు. మానవత దృక్పథంతో ఉండాల్సిన టైం ఇది. ప్రాఫిటీరింగ్ చేసే ప్రయత్నం చేయకూడదు. The Medical Devices Industries Association have been urged to bring down the retail price of critical equipment in the public interest in the prevailing situation, as has been done by the manufacturers or importers of N95 masks. సో ఇండస్ట్రియల్ అసోసియేషన్కి ఏం చెప్పారు వీళ్ళు, మీరు రేట్లు తగ్గించండి, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మీరు రేట్లు తగ్గించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సిమిలర్గా N95 మాస్క్ మ్యానుఫ్యాక్చరర్స్ మరియు ఇంపోర్టర్స్ కూడా అదే రిక్వెస్ట్ చేశారు. ప్రజలకు అవసరం ఉంది, ఆర్థికంగా చతికిలు పడిపోయారు, ఎకానమీ బాగాలేదు కాబట్టి సో ప్లీజ్ డూ హెల్ప్ దెమ్, రెడ్యూస్ ద ప్రైసెస్ ఇఫ్ పాసిబుల్, డో నాట్ ట్రై టు ప్రాఫిటియర్, దిస్ ఈజ్ నాట్ ది రైట్ టైం అని చెప్తున్నారు NPPA వాళ్ళు. NPPA full form National Pharmaceutical Pricing Authority was set up on 29 August 1997. Services sector contracts for a 4th month in June. PMI మీకు నిన్న చెప్పాను, పర్చేజర్ మేనేజర్స్ ఇండెక్స్. IHS మార్కెట్ అనే కంపెనీ దీన్ని రిలీజ్ చేసింది. సర్వీసెస్ సెక్టర్ కాంట్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియాకి ఉన్న 3 సెక్టర్స్ ఏంటి మనకి, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అంటాం, లేదా అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. ఇండియన్ జీడిపిలో సర్వీసెస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ మచ్ మోర్ దాన్ అగ్రికల్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ టుగెదర్. యాక్చువల్గా 57% ఆఫ్ ఇండియన్ జీడిపి కమ్స్ ఫ్రమ్ సర్వీసెస్ సెక్టర్. మనం ఎంతసేపు అగ్రికల్చర్ అనుకుంటాం, మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుంటాం, కానీ సర్వీసెస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఇండియాలో. సర్వీసెస్ సెక్టర్ మనకు జూన్లో కాంట్రాక్ట్ అయింది చూడండి. IHS మార్కెట్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ వాజ్ at 33.7 in June, up from 12.6 recorded in May. నిన్న మీకు చెప్పాను, ఇండెక్స్లో 50 కంటే పైరుంటే ఎక్స్పాన్షన్, 50 కంటే తక్కువ ఉంటే కాంట్రాక్షన్. 33.7 అంటే అర్థం ఏంటి, కాంట్రాక్షన్ తగ్గిపోయింది. 12.6 మేలో ఇంకా దారుణం, అప్పుడు కంప్లీట్ లాక్డౌన్ కాబట్టి ఇంకా దారుణంగా ఉండింది. మేతో కంపేర్ చేస్తే పెరిగింది, కానీ బిలో 50 కాబట్టి కాంట్రాక్షన్ కింద మనం తీసుకోవాలి. అర్థమైందా? సో ఇది ఇంపార్టెంట్. 33.7, 12.6, ఈ 50 అనే నెంబర్ అనేది ఇంపార్టెంట్. $50 అనే నెంబర్ మనకి ఇంపార్టెంట్. గాట్ ఇట్? ఓకే, నౌ ఇట్స్ ఓవర్ టు సాయిరామ్. సాయిరామ్, ఇది అవసరమా ఉంచనా? లెట్ మీ అన్మ్యూట్ యూ. Sairam, you can unmute. Yes, sir. Yeah. Next slide. This article talks about ఏం చెప్తుందంటే, టైటిల్ చూడొచ్చు, లోకల్ యూనిట్స్ టు గెయిన్ బిగ్ ఫ్రమ్ 38,900 crores డిఫెన్స్ పర్చేజెస్. అసలు ఏమైంది అంటే, ద డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అనేది, DAC అనేది 38,000 crores అనేది అప్రూవ్ చేసింది. ఎవరికి అప్రూవ్ చేసింది? 3 వింగ్స్ ఆఫ్ అవర్ డిఫెన్స్, ఏంటంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ ముగ్గురికి కలిపి 38,000 కోట్లు అనేది అప్రూవ్ చేసింది. మనం మిగిలిన విషయాలన్నీ ఈ న్యూస్ ఎందుకు అప్రూవ్ చేసింది ఏంటి అని తెలుసుకునే ముందు ఆ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ దాని గురించి తెలుసుకుందాం. డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 2001లో ఫామ్ అయింది. ఎందుకు ఫామ్ అయింది అంటే, కార్గిల్ వార్ 1999లో అయింది. దాని తర్వాత మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ లో ఏమైనా రిఫార్మ్స్, ఏమైనా సంస్కరణలు వస్తే బాగుంటుంది, ఇంకా మీదట యుద్ధాలకు రావడానికి వచ్చేటప్పుడు కానీ ఏదైనా మనకి హెల్ప్ అవుతుంది అని చెప్పి అప్పుడు గవర్నమెంట్ అనేది
ద డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ డిఏసిని ఫామ్ చేసింది. దీనికి చైర్మన్ ఎవరు అంటే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్. మొన్న ఎకానమీ క్లాస్ లో మనం ఒక వర్డ్ నేర్చుకున్నాం, ఎక్స్ అఫిషియో చైర్మన్ అని. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎక్స్ అఫిషియో చైర్మన్ అవుతారు. అంటే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అయితే చాలు, ఆటోమేటిక్ గా ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ కి చైర్మన్ అవుతారు. ఇప్పుడు ప్రెసెంట్ డిఏసి తాలూకా చైర్మన్ ఎవరు ఉంటారు? మన ప్రెసెంట్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. అది మనం అర్థం చేసుకోవాలి. దీని తాలూకా మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ఇది ఒక డిఫెన్స్ మినిస్ట్రీలో ఇది ఒక డెసిషన్ మేకింగ్ బాడీ. ఏ పాలసీ తీసుకోవాలన్నా, ఏ రిఫార్మ్ తీసుకురావాలన్నా ఈ కౌన్సిల్ ఏదైతే ఉందో అది మీట్ అయ్యి వీళ్ళు డెసిషన్ తీసుకుంటారనమాట. ఇది 3 సర్వీసెస్, డిఫెన్స్ సర్వీసెస్ 3 సర్వీస్ కి ఇదే డెసిషన్ తీసుకుంటుంది. అవి ఏంటంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వీటికి సంబంధించిన డిఫెన్స్ ఇదే తీసుకుంటుంది. సరే, ఈసారి ఇప్పుడు ఏం చేశారు అంటే 38,000 కోట్లు అనౌన్స్ చేశారు. మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం, ప్రతి ఒక్క దానికి మనకి నెక్స్ట్ 10 years మన ఆబ్జెక్టివ్ ఏంటి, మనం దీని గురించి మాట్లాడుకున్నాం. మన మోడీ గారు అనౌన్స్ చేసింది ఆత్మ నిర్భర్ భారత్. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మొన్న మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ గురించి మొన్న ఆత్మ నిర్భర్ భారత్ కనెక్ట్ చేసాం. నెక్స్ట్ స్కూల్స్ అనేవి ఎలా ఇంప్రూవ్ చేయడానికి వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది మనకి డబ్బులు, దాన్ని కూడా ఆత్మ నిర్భర్ భారత్ కోసమే అని చెప్పాం. ఇది కూడా సేమ్ 38,000 crores లో 80% మనీ అనమాట ఇండిజినస్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. అంటే మన నేటివ్ ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తో తయారు చేస్తారు. ఏదైతే ఆర్మరీస్ ఏవైతే ఇవన్నీ ఉన్నాయో అవన్నీ ఇండియన్ ఎంఎస్ఎంఈస్ తో కానీ, ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తో కానీ తయారు చేస్తారు. కానీ వాటికి టెక్నాలజీ ఎలా తయారు చేయాలి, డిజైన్ ఎలా ఉండాలి, డెవలప్మెంట్ ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఇదంతా ఎవరిస్తారంటే డిఆర్డిఓ వాళ్ళు ఇస్తారు. డిఆర్డిఓ అంటే తెలుసు, డిపార్ట్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, మీకు తెలుసు. అయితే ఈ 38,000 కోట్లలో ఓన్లీ డిజైన్ అండ్ డెవలప్మెంట్ కే కాస్ట్ 20,400 crores దానికోసమే ఇచ్చారంట. అసలు దేనికోసం తెస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, బట్ మనం ఒకసారి చూద్దాం. పినాకా మిసైల్ సిస్టమ్స్ అనేది ఒకటి, LRLACM సిస్టమ్స్ అంటే లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్ అనేది రెండోది, మూడోది అస్త్రా మిసైల్స్, నాలుగోది ఇంక్రీజ్ ఫైటర్ స్క్వాడ్రన్స్ ఇంప్రూవ్ నెంబర్ ఇంప్రూవ్ చేయడానికి ఇది. కానీ ఈ రష్యాతో మన డీల్ అది మనం చూసుకోవాలి. అది 38,000 crores ఇంక్లూడ్ అయ్యి లేదు. బట్ ఏం చెప్తున్నారంటే 21 ఈ మంత్ ఎండ్ కి 21 MiG-29 అనే ఒక మిసైల్ సిస్టమ్స్ అనేవి రష్యా నుంచి మనకు రాబోతున్నాయి. దాని గురించి చెప్పారు. HAL అనే కంపెనీ, హిందుస్థాన్ ఏవియేషన్ లిమిటెడ్ నుంచి 12 Su-30 MKI ఈ మిసైల్స్ ని కూడా తీసుకురాబోతున్నారు. ఇది మనకి ఇదైంది. ఓకే, బట్ ఇది ప్రిలిమ్స్, ఇది ఫ్యాక్ట్ బేస్డ్, ఇదంతా మనం గుర్తుపెట్టుకుంటాం. కానీ దీని ద్వారా ఉన్న ఛాలెంజెస్, ఈ డెసిషన్ తీసుకున్నారు, దీని ద్వారా ఛాలెంజెస్ ఏమున్నాయి, దీని ద్వారా యూజ్ ఏముంది, అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారని మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మెయిన్స్ పర్స్పెక్టివ్ లోకి వెళ్తే, ఇలాంటి డిఫెన్స్ రిలేటెడ్ ఇన్ఫో ఈ టైంలో ఇలా ప్రెస్ రిలీజ్ చెప్పడం వల్ల ఏం మెసేజ్ వస్తుంది? ఇప్పుడు మనకి బార్డర్ లో మీకు తెలుసు, మన ఇండియా చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నడుస్తుంది, ఒక తగాదా నడుస్తుంది 2 కంట్రీస్ కి. ఈ టైంలో ఇలాంటి డిఫెన్స్ మీద మేము ఇంత ఖర్చు పెడుతున్నాం అని చెప్పడం అంటే దానికి ఏ మెసేజ్ అంటే మనం ఎలా తీసుకోవచ్చు అంటే, ఇండియా ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ వార్, ఇండియా ఈజ్ రెడీ టు ఫైట్ అని తెలియజేస్తున్నాం. దీనివల్ల రెండు ఇంపాక్ట్స్ ఉంటాయి. ఒకటి, మన శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో చైనా కానీ, లేకపోతే మన ఇప్పుడు నేపాల్ మనకి తగాదా పడుతుంది, ఇవి కానీ భయపడతాయి. ఓకే, వాళ్ళు ఈ వార్కి దగ్గరలో ఉన్నారు, మనకు కష్టం అని చెప్పి ఒక భయం ఉంటుంది. సెకండ్ది ఏంటంటే, యుద్ధం రాబోతుంది అని దేశ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతారు. యుద్ధం అనే ఇది మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రతి యుద్ధం వస్తే మొత్తం అంతా పడిపోతుంది, సైనికులు చచ్చిపోతారు, ప్రాణ నష్టం జరుగుతుంది, చాలా కుటుంబాలు కూలిపోతాయి, చాలా మంది రోడ్డు మీద పడతారు. సో దేశ ప్రజలు కూడా భయపడిపోతారు. ఇదే ఈ క్రిటిక్స్ దీని గురించి ఏమంటున్నారంటే, ఈ సమయంలో ఇలా చేయడం అవసరమా? ఒకవైపు సరిహద్దులో చైనానికి యుద్ధానికి సరిపడడం కరెక్టే, చైనాకి మనం గట్టిగా స్ట్రాంగ్ గా మెసేజ్ ఇస్తున్నాం కరెక్టే. కానీ అదే చైనాలో పుట్టిన కరోనా వైరస్ మహమ్మారితో, అదే చైనాలో పుట్టిన మన COVID-19 తో ఇప్పుడు దేశం యుద్ధం చేస్తుంది కదా. హెల్త్ ఇదనేది ఇష్యూ ఇంప్రూవ్ చేయడానికి ఇది అవుతుంది కదా. ఒకవేళ యుద్ధమే జరిగితే జనాల ఆరోగ్యానికి, మన హెల్త్ కోసం కేటాయించిన మనీ అంతా దేనికి వెళ్తుంది? డిఫెన్స్ కి వెళ్తుంది. 1,000 కోట్లు పెట్టి ఆయుధాలు కొంటున్నారు, 1,000 కోట్లు పెట్టి తుపాకులు కొంటున్నారు. ఆ ఆయుధాలు పగలు ప్రతీకారాలు తీర్చగలవు, కానీ జనాల ఆకలి తీర్చగలవా? తీర్చలేవు. వలస కార్మికుల బాధలు తీర్చగలవా? తీర్చలేవు. జీడిపి గ్రోత్ రేట్ ని పెంచగలవా? పెంచలేవు. సో ఏదైనా డెసిషన్ ఇలాంటివి తీసుకునే ముందు ఇప్పుడు వే ఫార్వర్డ్ చూద్దాం, ఏం చేయాలి అని చెప్తున్నారు. అదేంటి అంటే, ఇలాంటి ఇన్ఫో
ఆర్టీఐ యాక్ట్ నామ్స్ నుంచి తీసేయాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లోని ఈ డిఫెన్స్ ఇష్యూస్ బయటికి చెప్పడం ఇలాంటిది ఏదైతే ఉందో దాని నుంచి దీన్ని మినహాయింపు ఇవ్వాలి అని చెప్తున్నారు. సెకండ్ ఏంటంటే ఫ్రంట్ లైన్ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ దౌత్య డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో ఆ యూనిట్ లో ఎవరైతే చర్చలు జరుపుతారో ఆ యూనిట్ లో ఫిలాసఫీ అండ్ వార్ థియరీలో ఉన్న ఎక్స్పర్ట్స్ కూడా రిక్రూట్ చేసుకోవాలి. కేవలం ఐఏఎస్ ఐఎఫ్ఎస్ వీళ్ళే కాకుండా వార్ థియరీ గురించి డిస్కస్ చేయడం, ఇప్పుడు డైలాగ్ తో సమస్యలు పరిష్కరించుకోవడం ఇవన్నీ చెప్తున్నారు కదా, ఆ ఎక్స్పర్ట్ ని ఫిలాసాఫికల్ లెవెల్ ఐడియాలజీ లెవెల్లో ఉండే వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అంటే ఇలాంటి ముందు డెసిషన్ అనౌన్స్ చేసేటప్పుడు ఏ మెసేజ్ వెళ్తుంది వాళ్ళు ముందే ఇంటెలిజెన్స్ ద్వారా పసిగట్టగలరు, గవర్నమెంట్ కి ఒక ఇది ఇవ్వగలరు. ఎప్పుడైనా మనం చూసుకుంటే గవర్నమెంట్ కి ఏది ఫింగర్ టిప్స్ లో ఉండదు. మోడీ గారికి ఎంత ఉన్నాయి ఆర్మరీస్ ఎలా చెప్పాలి అంటే ఫింగర్ టిప్స్ లో ఉన్నారు. ఎవరైతే బ్యూరోక్రాట్స్ మనం ఇప్పుడు ఐఏఎస్ అందరం ప్రిపేర్ అయితే మనం ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్ అవుతాం. వీళ్ళే డెసిషన్ మేక్ చేస్తారు. 2-3 డెసిషన్ లో ఏదైతే సార్ 2-3 బట్టలు కొట్టి ఏ బట్టలు వేసుకోవాలి అని చెప్పమంటే మోడీ గారు చెప్తారు ఇది కరెక్ట్ అని. అది ఏ బేస్ తో చెప్తారు అంటే దేశ ప్రజలకి ఏది ముఖ్యం అని చెప్తారు, ఏది ముఖ్యమని ఆలోచించి చెప్తారు. మన పొలిటికల్ ఉంటుంది కదా, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఎలా డిబేట్ అవుతాయి దాన్ని బట్టి చెప్తారు. ఇది చూస్ చేద్దాం, ఈ డెసిషన్ ఈజ్ బెటర్ అని చెప్తారు. సో ఆ బ్యూరోక్రాట్స్ ని కూడా ఇలాంటి ఫిలసాఫికల్ ఉండే వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకునే అవసరం ఉంది అని చెప్తున్నారు. దట్స్ ఇట్. సెకండ్ ఆర్టికల్ సార్. హలో ఎస్ సార్. ఈ సెకండ్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే సార్ అన్నింటికంటే వరల్డ్ మ్యాప్ ఒకటి ఉంటుంది సార్ లాస్ట్ లో. ఎస్ సార్, ఇది సార్, ఇదే సార్ ముందుది. ఎస్ సార్. ఇజ్రాయిల్స్ వెస్ట్ బ్యాంక్ అనెక్సేషన్ ప్లాన్. ఇజ్రాయిల్ అనేది వెస్ట్ బ్యాంక్ ని అనెక్సేట్ చేయాలనుకుంటుంది. అనెక్సేషన్ అంటే ఆక్రమించాలనుకుంటుంది. అసలు ఈ ఆర్టికల్ గురించి తెలుసుకునే ముందు మనం కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ మనకు తెలియాలి. అసలు ఇజ్రాయిల్ అనేది ఎక్కడుంది, ఫస్ట్ వరల్డ్ లో అసలు ఎక్కడుంది అది, ఈ వెస్ట్ బ్యాంక్ సంగతి ఏంటి, అసలు వెస్ట్ బ్యాంక్ ఎందుకు అనెక్సేషన్ చేయాలనుకుంటుంది, ఇలాంటి ప్రశ్నలకు మనకు సమాధానం కావాలి. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మనం కొన్ని ఏళ్ల తరబడి వెనక్కి వెళ్ళాలి, మనం హిస్టరీలోకి వెళ్ళాలి. ఫస్ట్ సింపుల్ అండ్ షార్ట్ లో ప్రిసైజ్ అండ్ టు ద పాయింట్ చెప్తాను. అంటే ఇక్కడ ఇది తెలుసుకోవడానికి ఎంతవరకు అవసరం అని చెప్తాను. ఫస్ట్ ఇజ్రాయెల్ అండ్ వెస్ట్ బ్యాంక్ ఎక్కడున్నాయో చూడండి. మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ గా కనిపిస్తోంది ఏంటి, మెడిటేరియన్ సీ పక్కన, డెడ్ సీ అండ్ మెడిటేరియన్ సీ పక్కన అక్కడ జూమ్ చేసి కూడా ఉంది. ఏషియాకి ఆఫ్రికాకి మధ్యలో, యూరప్ కి మధ్యలో ఎగ్జాక్ట్ గా ఉంది. ఆ ప్రాంతం ఇజ్రాయిల్ అనే ప్రాంతం. ఇజ్రాయిల్ అండ్ వెస్ట్ బ్యాంక్ రెండు. అసలు దీనికి అదేంటి అంటే చాలా ఏళ్ల క్రితం, ఈవెన్ మిడివల్ హిస్టరీ టైంలో ఈ ఏరియాలో, ఈ మొత్తం ఏరియాలో ఏదైతే గ్రీన్ అండ్ ఈ కలర్ ఉందో, బ్రౌన్ కలర్ ఉందో, ఆ మొత్తం ఏరియాలో క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు, జ్యూస్ అంటే తెలుగులో యూదులు అంటాము, యూదులు ఉండేవాళ్ళు, అరబ్స్ అంటే ముస్లిం అరబ్స్ తెలుసు కదా, వీళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు. వీళ్ళకి కామన్ పుణ్యక్షేత్రం ఏంటి అంటే అక్కడ పవిత్రమైన స్థలం జెరూసలేం వాళ్ళు చాలా దీనిగా భావించేవాళ్ళు. క్రీస్తుని అంటే జీసస్ ని సిలువు వేసింది, అంటే దాన్ని ఇంగ్లీష్ ఏమంటారంటే క్రూసిఫిక్షన్ అంటారు. సిలువు వేసింది యూదులే అని చెప్పి ఒక పుకార్ ఆ కాలంలో బయలుదేరింది. అంటే జీసస్ కి సిలువు అయితే ఎవరు వేశారు అని చెప్పి యూదులు, మనం చెప్పాం కదా ముందు కలిసి ఉన్నారని, వాళ్ళే వేశారని పుకార్ బయలుదేరింది. దాంతో అక్కడున్న క్రిస్టియన్స్ అండ్ జ్యూస్ కి తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది. అక్కడున్న క్రిస్టియన్స్ అందరూ జ్యూస్ మీద పడ్డారు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు మంచోళ్ళు కాదు, మీరు అసలు మీరు ఇక్కడ ఉంటే మేము చంపేస్తాం ఇదని చెప్పి బయలుదేరారు. అప్పుడు ఏమైంది, ఈ జ్యూస్ అందరూ ఏం చేశారు, ప్రపంచంలో ఉన్న వివిధమైన ప్రాంతాల్లోకి బయలుదేరారు. ఎక్కడికి కొంతమంది యూరప్ వెళ్ళిపోయారు, కొంతమంది ఆసియాకు వెళ్ళిపోయారు, కొంతమంది అమెరికాకు వెళ్ళిపోయారు, ఇలా డిఫరెంట్ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఎక్కువ ప్రాంతం మెంబర్ ఇక్కడ పైన యూరప్ ఉంది చూసారా, యూరప్ వెళ్ళిపోయారు. అయితే యూరప్ లో కూడా ఈ రోమర్ అనేది ఇంకా పాకింది. యూరప్ లో కూడా ఏమైందంటే, యూరప్ లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏమంటారు, జీసస్ కి వీళ్ళే సిలువ వేశారు, వీళ్ళు ఇక్కడ ఉండకూడదు అని మొదలు పెట్టారు. నిజానికి జీసస్ కి సిలువ వేసింది రోమన్స్ అని కొంతమంది అంటారు, ఇప్పటికీ అది నడుస్తూ ఉంది. అది డిఫరెంట్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. బట్ అలా యూరప్ లో ఇప్పుడు వీళ్ళే ఇలా జ్యూసే అలా చేశారు అని చెప్పి ఒక పుకారు బయలుదేరింది. అప్పుడు నెక్స్ట్ ఏమైందంటే, జర్మనీలో హిట్లర్ ఏం చేశాడు, వీళ్ళందరూ ఈ సిలువ వేసింది జ్యూసే అని చెప్పి నాజీ పార్టీని స్థాపించి వాళ్ళని ఊచకోత కోయడం మొదలు పెట్టాడు. ఎవరిని, యూదులని, జ్యూస్ ని. మనం హిట్లర్ గురించి, ముసోలిని గురించి చెప్తే మనకు ఒళ్ళు అసలు గగురు పుడుస్తుంది. అది హిస్టరీలో వేరేది, వాళ్ళు సృష్టించిన మారణకాండ మసకరే, అది వేరే లెవెల్. అసలు అది మనం ఇంకోసారి అవకాశం ఉన్నప్పుడు వీలైతే చెప్తాను. అసలు
అసలు చాలా మంది యూదులు యూరోప్ లో చనిపోయారు. అప్పుడు మన వరల్డ్ చుట్టుపక్కల ఉన్న జ్యూస్ అందరూ కలిసి ఏం చేశారంటే అందరూ కలిసి ఒక డెసిషన్కి వచ్చారు. లేదు లేదు, మనం ఎక్కడో బతకడం ఏంటి, మన మాతృభూమి అంటూ మనకుంది, మన మదర్ ల్యాండ్ అంటూ మనకుంది, అదే ఈ ఇజ్రాయెల్ ప్రాంతం ఉంది, మనం తిరిగి అందరం అక్కడికి వెళ్ళిపోదాం అని డెసిషన్ తీసుకొని జియోనిస్ట్ రివోల్ట్ అని ఒకటి స్టార్ట్ చేసి తిరిగి ఆ ప్రాంతానికి వచ్చారు. అయితే అప్పటికే అక్కడ ఎవరున్నారు ఆ ప్రాంతంలో? అరబ్ ముస్లిమ్స్ అనే వాళ్ళు ఉన్నారు. అరబ్ ముస్లిమ్స్ అక్కడే ఉన్నారు. ఆ అరబ్ ముస్లిమ్స్ ఉన్న ఆ ప్రాంతాన్ని, అయితే ఈ ఇజ్రాయెల్ ప్రాంతాన్ని ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. బ్రిటిష్ కాలనీగా ఉండేది అది. ఈ జ్యూస్ అందరూ ఎక్కడికి వచ్చారు? వాళ్ళ సొంత ల్యాండ్కి వచ్చారు. అరబ్ ముస్లిమ్స్ అక్కడ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ నడిచింది, ఇది మా ల్యాండ్ అంటే మా ల్యాండ్ అని. అదే టైంలో ఏమైంది అంటే ఆయిల్ రిజర్వ్స్ కనుక్కున్నారు. 1940s లో అక్కడ చమురు నిల్వలు అనేవి కనుక్కున్నారు. ఆయిల్ రిజర్వ్స్ మనకు తెలుసు, ఆయిల్ ఎక్కడ ఉంటుందో డబ్బు అక్కడ ఉంటుంది. ఆయిల్ ఏమీ మొత్తం చుట్టూ ఎడారులే ఉన్నా మనకి యుఏఈ కానీ ఇవి అబుదాబి కానీ ఇవన్నీ ఎంత రేంజ్ లో ఉన్నాయో మనకు తెలుసు. ఆయిల్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఆయిల్ రిజర్వ్స్ మొదలవడం, వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఇంకా పెరిగిపోయింది. బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఏం చేశారు, లేదు లేదు మేము ఇలా పడలేకపోతున్నాం అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి బ్రిటిష్ వాళ్ళు ఈ సెటిల్మెంట్ ని చేయమని చెప్పి ఎవరికి ఇచ్చారంటే యునైటెడ్ నేషన్స్ ఇచ్చారు. యునైటెడ్ నేషన్స్ ఏం చేసింది సార్? నెక్స్ట్ సార్ ఈ సెకండ్ చూసారు కదా, ఈ సెకండ్ యునైటెడ్ నేషన్స్ ఇలా విడదీసింది. గ్రీన్ కలర్ లో ఉన్నది అరబ్స్ ఏరియా, ఈ వైట్ కలర్ లో ఉంది జ్యూస్ ఏరియా. జ్యూస్ ని ఇజ్రాయెల్ అని పిలుచుకుంటున్నారు. గ్రీన్ కలర్ లో ఉంది వాళ్ళది పాలస్తీన్ అని చెప్పి అరబ్లు అంటున్నారు. ఇదంతా చూస్తే మనకి క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే ఇది ప్యూర్లీ హిస్టరీ. హిస్టరీ అనేది ఎప్పుడు రెండు వర్గాల మధ్య గొడవ. ఇండిపెండెన్స్ మూవ్మెంట్ చూసుకుంటే ఇండియా మరియు బ్రిటిష్ మధ్య గొడవ, ఇండో పాక్ పార్టీషన్ చూసుకుంటే హిందూ మరియు ముస్లిమ్స్ మధ్య గొడవ, తెలంగాణ విభజన చూసుకుంటే సమైక్యాంధ్ర అండ్ అదే సమైక్యాంధ్ర మూవ్మెంట్ చూసుకుంటే తెలంగాణ ఆంధ్ర మధ్య గొడవ. హిస్టరీ ఎప్పుడు రెండు మనుషులు రెండు వర్గాలుగా విడిపోతారు, గొడవ పెట్టుకుంటారు. అదే హిస్టరీ ఎప్పుడైనా. అలా చూడండి, ఇజ్రాయెల్ స్లోగా పాలస్తీన్ అనే ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించడం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ పూర్తిగా ఎనెక్సేట్ చేసుకుంది. ఇప్పటికే పాలస్తీన్ చాలా 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 తక్కువ దీనిలో ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇష్యూ ఏంటంటే ఇజ్రాయెల్ ఈ మిగిలినది ఏదైతే ఉందో గ్రీన్ కలర్ లో ఉందో దాన్ని కూడా ఆక్రమించాలి అనే ప్రయత్నం చేస్తుంది. అది సార్ ఫస్ట్ సార్, దీనికంటే ముందు సార్ చూడండి, ఇది ఇజ్రాయెల్, ఇది వెస్ట్ బ్యాంక్. ఈ వెస్ట్ బ్యాంక్ ఎవరి దగ్గర ఉంది అంటే పాలస్తీన్ పీపుల్ దగ్గర ఉంది, అరబ్స్ దగ్గర ఉంది. ఈ ఇజ్రాయెల్ అంతా ఎవరి దగ్గర ఉంది? జ్యూస్ దగ్గర ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వెస్ట్ బ్యాంక్ కి పక్కన జార్డన్ అని చూసారా, డెడ్ సీ అని ఉంది, జార్డన్ ఉంది. ఈ మధ్యలో ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ లో జార్డాన్ రివర్ అని చెప్పి ఒక రివర్ పారుతూ ఉంటుంది. ఇజ్రాయెల్ ఏం చేయాలనుకుంటుంది అంటే ఆ టెరిటరీ మొత్తాన్ని, సార్ నెక్స్ట్ సార్, ఇది వెస్ట్ బ్యాంక్. ఈ వెస్ట్ బ్యాంక్ లో లైన్స్ గీస్తూ ఒక డార్క్ బ్లూ ఉంది చూడండి, ఈ రైట్ సైడ్ ఈస్ట్ వైపు కంప్లీట్ గా. అది మొత్తాన్ని ఆక్రమించుకోవాలని చూస్తుంది. ఎవరు? ఇజ్రాయెల్. ఎవరి నుంచి? పాలస్తీన్ నుంచి. ఎందుకు ఇజ్రాయెల్ ఇప్పుడే అనెక్సేట్ చేస్తుంది అంటే మనం ఫస్ట్ ఇజ్రాయెల్ పిఎం గురించి తెలుసుకోవాలి. ఈ ఇజ్రాయెల్ పిఎం నెతన్యాహు గారు. ఆయన లాస్ట్ ఇయర్ మన ఎలక్షన్ క్యాంపెయిన్, ఈ ఇయర్ ఎన్నికలు జరిగినాయి. లాస్ట్ ఇయర్ ఎన్నికల క్యాంపెయిన్ చేశారు. క్యాంపెయిన్ చేసినప్పుడు ఏం చెప్పారంటే ఫర్ ఓట్స్ కోసం నేను పాలస్తీన్ లో ఉన్న చాలా ప్రాంతాన్ని నేను ఆక్రమించేస్తాను అని చెప్పి అన్నారు. అప్పుడు ఇక్కడ ఉన్న యూదులు ఏం చేశారు, అబ్బా నిజంగా గ్రేట్, మనం ఓటేస్తే మన ప్రాంతాలు మనకు వచ్చేస్తాయి అని ఒక రిలీజియస్ బిలీఫ్ తో ఆయనకి మెజారిటీ పూర్తిగా ఇవ్వలేదు. కొయిలేషన్ గవర్నమెంట్ తో స్టార్ట్ అయింది, అది ఒక పొలిటికల్ థింగ్. బట్ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత మన జూన్ చివరి వీక్ లో ఏమన్నారంటే నేను జూలై 1st చెప్తాను నేను ఎలా ఆక్రమిస్తాను ఆ ప్రాంతాన్ని అని చెప్పారు. ఆ ప్రాంతాన్ని ఎందుకు ఆక్రమించాలని చూస్తున్నారు అంటే అది నదీ ఒడ్డున ఉంది. ఇప్పుడే చెప్పాను, జార్డాన్ రివర్ ఒడ్డున ఉంది. నదీ ఒడ్డున ప్రాంతం నిన్నే మాట్లాడుకున్నాం. లార్జ్లీ ఇరిగేటెడ్ ఏరియాస్ ఉంటాయి, జీడిపికి హెల్ప్ అవుతాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ అనేది వాటర్ స్కార్స్ కంట్రీ అన్నమాట. వాటర్ అనేది, ఫ్రెష్ వాటర్ అనేది చాలా తక్కువ. సో అవన్నీ ఇది చేసుకోవడానికి జార్డాన్ వ్యాలీ అనేది చాలా హెల్ప్ అవుద్ది అని చెప్పి అనుకున్నారు. సార్ నా స్లైడ్స్ నేను రాసిన నోట్స్. సార్ ఇదిగోండి చూడండి, ఇది కాదు సార్, వేరే సార్. సార్
దీనికి చెప్పాను ముందే, హ్యూజ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది. అదే మొత్తం ఇప్పుడు ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ మనకు కాన్ఫ్లిక్ట్ గురించి తెలుసుకున్నాం. ఇజ్రాయెల్ ఫార్మ్డ్ గవర్నమెంట్ రీసెంట్లీ, నెతన్యాహు అండ్ బెనీ గాంట్జ్ ఇద్దరు కోalition గవర్నమెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ప్లాన్ ప్రపోజ్ చేశారు. ఎప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు నెతన్యాహు నేను తప్పకుండా ఆక్రమించేస్తానని, జూన్ చివరి వారంలో జూలై 1st నేను ఎలా ఆక్రమిస్తారని చెప్పి ఒకటి చెప్తా అన్నారు. కానీ ఇంకా ఇప్పటి వరకు దాని మీద స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఆల్మోస్ట్ వరల్డ్ లో ఉన్న ప్రతి కంట్రీ దీన్ని అపోజ్ చేస్తుంది. యూనిలాటరల్ గా ఒక దేశాన్ని, ఒక ప్రాంతాన్ని ఆక్రమించడం, దాని మీద సావరెంటీని బలవంతంగా తీసుకోవడం అనేది చాలా తప్పు. ఈ రోజు మన హిందూ పేపర్ లో చూస్తే మన మోడీ గారు కూడా అన్నారు, దిస్ ఇస్ నాట్ టైమ్ ఫర్ ఎక్స్పాన్షనిజం, ఇంపీరియలిజం, సామ్రాజ్యవాదానికి ఇది టైం కాదు. ఆ రోజులు ఎప్పుడో చెల్లుబాటు అయిపోయినాయి, కొలోనియల్ సిస్టమ్ కి ఎప్పుడో చెల్లుబాటు అయిపోయినాయి మోడీ గారు అన్నారు. సో ఇది టైం కాదు. ఇండియా అండ్ ఇజ్రాయెల్ ఎప్పుడూ ఫ్రెండ్సే, బట్ ఇండియా కూడా వీళ్ళు చేస్తున్న ఈ ప్లాన్ అపోజ్ చేస్తూ ఉంది. ఇప్పుడే ఎందుకు ఇది ఆక్రమించాలనుకుంటుంది అంటే, ట్రంప్ ఉన్నారు కదా యుఎస్ మన ప్రెసిడెంట్ ట్రంప్ దీన్ని సపోర్ట్ చేస్తున్నారు, ఇజ్రాయెల్ ఆక్రమణ సపోర్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఈ అక్టోబర్ లో మళ్ళీ యుఎస్ లో ఎన్నికలు జరుగుతున్నాయి, కొత్తగా వచ్చాయని మరి దీన్ని సపోర్ట్ చేస్తారో లేదో తెలీదు. సో ట్రంప్ వెళ్ళిపోయే లోపే ఈ ఆక్రమణ ఏదైతే మన ప్యాలెస్టీన్ లో పార్ట్స్, అదే మన వెస్ట్ బ్యాంక్ లో ఏవైతే పార్ట్స్ ఉన్నాయో దానిలో ఆక్రమించేద్దాం అని నెతన్యాహు చూస్తున్నారు. కానీ అందరూ ప్రశ్నిస్తుంటే ఇజ్రాయెల్ ఏం చెప్తుంది అంటే, లేదు మేము ఆక్రమించట్లేదు, ఇది మేము నిజంగా హక్కుదారులం, ఆ ల్యాండ్ మాది, మేము దాని మీద తిరిగి హక్కును పొందాలని చూస్తున్నాం, మా నుంచి వాళ్ళు దోచుకున్నారు, తిరిగి దాని మీద హక్కును మేము తిరిగి తీసుకురావాలని చూస్తున్నాం అని చెప్తున్నారు. ఐ హోప్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే గైస్, లెట్స్ క్లోజ్ ది సెషన్. నాకు ఇంకో క్లాస్ ఉంది ఇప్పుడు, మీకు అప్లోడ్ చేస్తాను వీడియో, చూడండి.